సంస్కృతిని నిత్య నూతనంగా ఉంచేందుకు ఆది శంకరుడు ఆదిగా జరుగుతున్న ఒక నిరంతర జీవన స్రవంతిలాగా సాగుతున్న భారతీయ సంస్కృతి పరిరక్షణ యజ్ఞంలో ప్రవచనం అంటే ఇది, భక్తి అంటే ఇది, మానవ ధర్మం అంటే ఇది అని తెలియజేస్తూ మరి అమెరికాలో ఉన్న దైవ భక్తుల కోసం, దేశభక్తుల కోసం, తమ అభిమానుల కోసం సాక్షాత్తు భారతదేశమే కదలి వచ్చిందా అన్నట్టు ఋషిపీఠం కదలి వచ్చింది. మన ఒక హైదరాబాద్ మహానగరం సామవేదం వారు మా హైదరాబాద్ వాసి అనుకుంటే ఈరోజు ఒక డెట్రాయిట్ వాళ్ళు కూడా మా సామవేదం అని, ఒక షికాగో, అలా అంతర్జాతీయ స్థాయిలో అది వారి అభిమానం విస్తరిస్తుంది అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా దేశాభిమానం దైవభక్తి విస్తరిస్తున్నట్టే. మరి మనిషిని మనీషిగా తీర్చిదిద్దే క్రమంలో సామవేదం వారి మనకు తెలుసు, నిజంగా ఇంత చిన్న వయసులో వారి ప్రజ్ఞలు కనుక ఒకవేళ వాణిజ్య రంగం వైపే మలసి ఉంటే లేదా అక్కడే వలసి ఉంటే ఏ స్థాయిలో ఎలా ఉండేవారు. కానీ పదుగురిని ఒక ఆదర్శ పథం వైపు నడపాలన్న తపనతో మరి చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి అలా విస్తరిస్తూ వస్తున్న ఋషిపీఠ ప్రభల్ని ఇక్కడ డెట్రాయిట్లో, షికాగోలో, న్యూజెర్సీలో వివిధ ప్రాంతాల నుంచి వేంచేసిన ఋషిపీఠం అభిమానులు ధన్యులు. గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగు పాయే, బలిహారీ గురు ఆపనే గోవింద్ దియో బతాయే అని కబీర్ అన్నట్టు దేవుణ్ణి గురువును ఒకేసారి చూస్తే ఎవరిని ముందు దండం పెడతావంటే దేవుడెవరో చెప్పిన గురువుకు అన్నారు. అలా దేవుడు అంటే ఇది అని చెప్తున్న గురువు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారిని మీ అందరి కర్తాళములే నాదస్వర వాద్యాలుగా, మంగళవాద్యాలుగా సంభావిస్తూ సవినయంగా వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ అనుష్ఠాన వాక్యాక్షరమందు అల వివేకానంద మందగించు, ఆ అనుష్ఠాన వాక్యాక్షరమందు అల వివేకానంద మందగించు, ఆ ప్రస్ఫుట ప్రసంగ అంతరంగమునందు సుందర చైతన్య శోభలలయం, ఆ రాముని ఉపాసనార్తి ప్రకటనాన శ్రీభాష్య కాంతులే చెన్ను మీరు, అద్వైత రహితాత్మయవు మేల్ ప్రవచనాన భారతీ తీర్థమే భాసమగును, జ్ఞానమయ సమన్వయం ఆ గానవాణి, జ్ఞానమయ సమన్వయము ఈ గానవాణి, రామదాసా అన్నమయ త్యాగరాజమగును ఆ పలుకు పాపములకెల్ల ఆటకట్టు, రామదాసాన్నమయ త్యాగరాజమగును ఆ పలుకు పాపములకెల్ల ఆటకట్టు, ఆ చిలుకు జీవు వేదన కావలిగట్టు, జీవ సాఫల్యం ముందించు చివరి మెట్టు, సామవేదము బహుముఖ శర్మ పట్టు అని రాముడు వెంకటేశ్వర శర్మ గారు అన్నట్టు బహుముఖాలుగా విస్తరిస్తున్న ఈ జీవనంలో, యాంత్రిక వేగంతో సాగుతున్న ఈ జీవనంలో, ఎంత వికాస పథంలో ఎన్ని అంతస్తులెక్కినా ఏదో అర్థం కాని వేదనతో సాగుతున్న జీవునికి ఒక బాసటగా సాగుతున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆ సమన్వయ సరస్వతి మాటలే మన బతుకు పాటలుగా పంచుకుందామని మరో సవినయంగా మనవి చేస్తూ, తెలంగాణ అమెరికన్ సంఘం ఏర్పడి 100 రోజులు కాకుండా మరి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అంశాల పట్ల కొన్ని వేదికలు, సాంస్కృతిక సంగీత అంశాల మరికొన్ని వేదికలు గత 3 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వారి
అభ్యర్థనను ఆహ్వానాన్ని మన్నించి ముఖ్యంగా స్పిరిచువల్ కమిటీ పద్మాసనం గారిని పరిచయం చేయడం నా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. ఒక్కసారి నమస్కారం. అలాగే కోచర్గా ముచ్చంపేట శివకుమార శర్మ వీరు అలా గురువు గారిని అభ్యర్థించగానే అంగీకరించి వచ్చినందుకు మరో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అజో విభో ఫౌండేషన్ ద్వారా అనేక అర్థవంతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలు విష్ణుపుట్ల రామన్న గారు వారు పుష్పాలతో సత్కరిస్తారు. ఇక ఆస్వాదించడం బ్రహ్మశ్రీ సామవేదం వారి ప్రవచనామృతధారం నమః. అంతరాయతిమిరూపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శ్రీమద్వయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శివాయ గురవే నమః. 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 శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామినే నమః. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామినే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సదస్సుకి నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈ రోజున లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం యాదగిరి నుంచి స్వామివారి ఇక్కడికి వేయించేశారన్న వార్త చాలా ఆనందం కలిగించింది. ఇది కేవలం కాకతాళీయం అనుకోకుండా దైవానుగ్రహం నేను భావన చేస్తున్నాను. ఈ సమయంలో నేను ఇక్కడ ఉండడం స్వామివారికి ఆయన కళ్యాణోత్సవానికి పూర్వమే వాక్కుసుమాలతో ఆయన అర్చించుకునే భాగ్యం నాకు లభించింది. లక్ష్మీ నృసింహస్వామి అంటే అగాధమైన తత్వం ఉన్నది. అసలు నృసింహోపాసన లేనిది భాగవతం అర్థం కాదు అనే విషయాన్ని శ్రీధరాచార్యుల వారు భాగవత భాష్యం రచిస్తూ చెప్పారు. నృసింహోపాసన చేసేడు కనుకనే ఆయన భాగవతం అర్థం చేసుకుని చెప్పగలిగాడు. ఎందుకంటే భాగవతంలో నృసింహ చరిత్ర ప్రహ్లాద చరిత్రగా చెప్పబడుతుంది. అసలు ఏ అవతారం ఉంటే అవతారం పేరు ఉండాలి కానీ భక్తుడి పేరు ఏమిటో. రామావతారానికి రామచరిత్రే, కృష్ణావతారం కృష్ణ చరిత్రే, కానీ నృసింహావతారం ప్రహ్లాద చరిత్ర. అంటే భక్తులతో ముడిపడి ఉన్నటువంటి దైవం ఈయన. అంత భక్తవాత్సల్య స్వరూపి ఎక్కడ కనబడుతుంది. ప్రహ్లాద చరిత్ర అనే పేరు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన దృష్టి ప్రహ్లాదుల మీద ఉండాలి అని. ఎటువంటి చరిత్ర ఉంటే భగవంతుడు వ్యక్తమవుతాడో అదే ప్రహ్లాద చరిత్ర. అది ఎక్కడున్నదయ్యా అంటే భాగవతంలో సరిగ్గా సప్తమ స్కంధంలో వస్తుంది. 12 స్కంధాల భాగవతంలో సప్తమ స్కంధం అంటే భాగవతానికి హృదయం. అక్కడ చెప్పబడుతున్న నృసింహ చరిత్ర అంటే భాగవతానికి హృదయస్థానం నృసింహుడు.
అందుకే నృసింహతత్వం ఒక పరిపూర్ణమైనది. ఆయన అనుగ్రహం ఉంటేనే భగవతత్వం పరిపూర్ణంగా తెలుస్తుందన్న ఉద్దేశంతో అక్కడ దాన్ని నిక్షిప్తం చేశారు. ఇదొక ప్రత్యేకత. ఈ నృసింహతత్వము వేదముల ఎందే కనబడుతున్నది. అనేకమైన మంత్రాల్లో కర్మకాండలో కనబడమే కాకుండా నృసింహ తాపిని ఉపనిషత్ అని 2 భాగములు, పూర్వతాపిని ఉత్తర తాపిని అని కనబడుతున్నాయి. అందుకే స్వామి అనేక క్షేత్రములు వేదంతో ముడిపడి ఉన్నవి. మీరు పరిశీలిస్తే అంతర్వేది, వేదగిరి, వేదాద్రి, అలాగే యాదగిరి. యాదగిరి పూర్వరూపం వేదగిరి. మన యాదాద్రి అని చెప్పినప్పటికీ అది వేదస్వరూపము. ఎందుకంటే వేదములు పర్వతములుగా వర్ణింపబడుతున్నాయి వేదములు ఎందు. ఒకప్పుడు భరద్వాజుడు అనే మహర్షి తపస్సునాచరించినప్పుడు ఇంద్రుడు ఆయన అధ్యయనం చేసిన వేదములంతో చూపించడానికి గాను ముందు వేదములను పర్వత రూపాల్లో చూపిస్తాడు. ఆ పర్వతాల్లోంచి 3 గుప్పిళ్ళు తీసి నువ్వు ఇన్ని వేల ఆయుష్లో అధ్యయనం చేసిన వేదం ఇంతే అని చూపిస్తాడు. ఇక్కడ అంటే వేదములు కొండలుగా చెప్పబడుతున్నాయి. దానికి ప్రతీకగానే యాదగిరి సాక్షాత్ వేదస్వరూపము. వేద ప్రతిపాద్యమైనటువంటి తత్వమే నారసింహతత్వం. స్వామి అవతారముల్లో అంశావతార, కళావతార, పూర్ణావతారములను 3 విధాలుగా చెప్పబడుతుంటాయి. కొన్ని ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి. కానీ పూర్ణావతారములను చెప్పవలసినవి మాత్రము నృసింహావతారము, రామావతారము, కృష్ణావతారము, 3 పూర్ణావతారములు. మరొక సందేహం కలుగుతుంది, రాముడు కృష్ణుడు అంటే ఒక పూర్ణ జీవనాన్ని చూపించారు. నృసింహస్వామి ఎలా వచ్చి అలా వెళ్ళిపోయాడు కదా, పూర్ణం ఎలా అవుతాడు అంటే నృసింహస్వామి తన విష్ణుతత్వం అంతా ప్రకటించినది ఆ అవతారంలో. అందుకు దాన్ని పూర్ణావతారం చెప్పుకోవాలి. ముఖ్యంగా నృసింహావతారం వెనకాలన్న కథను మనం పరిశీలించినట్లయితే అదేవిధంగా ఉపాసనా సంప్రదాయంలో నృసింహ మంత్రాలు చాలా చాలా ఉన్నాయి. లక్ష్మీ నృసింహ, యోగ నృసింహ, జ్వాలా నృసింహ, ఇలాంటి అనేక పేర్లతో నృసింహ రూపాలు ఉపాసింపబడుతున్నాయి. ఇక్కడ నవనారసింహ మంత్ర ఉపాసన విధానములు కూడా చెప్పబడుతున్నాయి. నృసింహ ఉపాసనలో సిద్ధి పొందిన వాళ్ళు గొప్ప జ్ఞానులే ముక్తి పొందుతారు అనేది రూఢిగా శాస్త్రం చెప్పడమే కాకుండా రుజువు చేశారు పెద్దవాళ్ళు. అందులో మహానుభావులు ఆదిశంకర భగవత్పాదుల వారు నృసింహోపాసకులు. ఆయనకున్న ప్రథమ శిష్యుడు పద్మపాదాచార్యులు వారు. ఆయన అసలు పేరు సనందుడు. పద్మపాదాచార్య అని దీక్షానామం. ఆ మహానుభావుడు నృసింహోపాసన బలం కలిగినటువంటి వాడు. అదేవిధంగా నృసింహుడు అనగానే కాస్త స్తోత్రవాంగ్మయం పరిచయం ఉన్న వారికి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం గుర్తుకొస్తుంది. అది అనుగ్రహించినది ఆదిశంకర భగవత్పాదుల వారి. ఇవన్నీ పరిశీలిస్తుంటే నృసింహస్వామి యొక్క పరిపూర్ణతని ఈ కొద్దిసేపు చెప్పుకుని మనం ధన్యమవడానికి నృసింహావిర్భావానికి కారణమైన కథలకు ప్రవేశిద్దాం. ప్రహ్లాదుడు, ఆయన తండ్రి హిరణ్యకశిపుడు, వీళ్ళిద్దరి వల్ల దొరికాడు మనకి. ఇందులో హిరణ్యకశిపుడు స్వామి ద్వారం దగ్గర కాపలా కాచుకున్నవాడే. శాపవశాత్తు రాక్షసుడయ్యాడు. కానీ వైరభావంతో భగవంతుని పొందడానికి ఆ జన్మని ఎంచుకున్నాడు ఆయన. అందులో ఈ అవతారాల్లో విశేషం ఏంటంటే జయ విజయులు ఇద్దరై వచ్చినప్పుడు స్వామి 2 వచ్చాడు. మిగిలిన తర్వాత 2 జన్మల్లో మాత్రం 1 రూపాలతోనే వచ్చాడు. ఇది ఒక ప్రత్యేకత. అయితే ఆ 2 మనం కలిపితే మొదటిది వరాహస్వామి, రెండవది నృసింహస్వామి. 2 నరమృగ శరీరాలు. ఇందులో హిరణ్యాక్షుడితో పెద్ద గొడవలేదు. వాడేదో భూమిని చుట్టబెట్టాడు, ఆయన వచ్చి ఆయన్ని పూర్తి చేశాడు. ఆయన చుట్టబెడితే ఈయన మట్టు పెట్టాడు, అయిపోయింది. అక్కడ గొడవంతా వచ్చింది హిరణ్యకశిపుడితోని. ఇతడు తీవ్రమైన తపస్సు చేసి తన అసురశక్తితో కూడుకుని లోక కంటకుడయ్యాడు. అతన్ని సంహరించడానికి లోకక్షేమం కోసం దేవతల స్వామిని నారాయణుడు ప్రార్థన చేస్తే గొప్ప మాట చెప్పాడు నారాయణుడు. నేను వెళ్ళి కొత్తగా హింసించక్కర్లేదయ్యా, ఎవడు చేసిన పాపం వాడిని హింసిస్తుంది, నేను ఒక నిమిత్తంగా వెళ్ళి వాడిని పూర్తి చేస్తాను. శుద్ధ సాధులందు సురళందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తగిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింసనుందు. గొప్ప మాట నారాయణ నోట పలికింది భాగవతంలో. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తగిలి నాయందు. 7 చెప్పాడు ఇక్కడ. సత్పురుషులు, వేదములు, గోవులు, వేదవేత్తలు అని శుద్ధ సాధులందు సురులు అంటే దేవతలు, ధర్మము, నేను. ఈ 7 ఎవడైనా ద్రోహం తలపెడితే వాడు నశిస్తాడు. గొప్ప మాట. అంటే చివరికి నేను అన్నాడు. ముందు చెప్పినవంతా సత్పురుషులు, వేదములు, గోవులు ఇవన్నీ చెప్పాడు. అంటే అర్థం ఏంటి? అవన్నీ ఆయన శరీరాలే కనుక వాటిపై ఎవడైతే ద్రోహం తలపెడతాడో వాడికి వాడే నాశనం పడతాడు. వాడికి ఆ రోజు మూడుతుంది, అప్పుడు నేను వచ్చి అనుగ్రహిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఆ హిరణ్యకశిపుడు తీవ్రమైన తపస్సుకు పూనుకున్నాడు. ఆయన కోరుకున్నది ఏంటంటే అజరత్వం, అమరత్వం. ఎవడైనా ఇవే కోరుకుంటూ ఉంటాడు. బ్రహ్మగారు
ఆయన తపస్సుకు సంతోషించి ఈ రెండు నాకే లేవు, నీకు ఎక్కడిస్తాడన్నాడు. అజరత్వం అమరత్వమును నాకే కష్టం. అప్పుడు చాలా తెలివిగా ఆలోచించాడు. గాలింకుంభిన అగ్ని నంబువులన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతుకలహ వ్యాప్తిని సమస్తాస్త్ర శస్త్రాళిని మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. చాలా తెలివిగా ఆలోచించాడు అనుకున్నాడు. అందులో పగలు గాని రాత్రి గాని వెలుగులో గాని చీకట్లో గాని ప్రాణం ఉన్న వాటి చేత గాని ప్రాణము లేని వాటి చేత గాని నరుల చేత గాని మృగాల చేత గాని ఏ ఒక్కరి చేత నాకు మరణం లేకుండా ఉండుగాక. మొత్తానికి బ్రహ్మకే ఠోకరా ఇచ్చాడు. అజరత్వం అమరత్వం ఇవ్వనంటే చాలా తెలివిగా ఆలోచించాడు. ఏమనంటే సృష్టిలో రెండో ఉంటాయి, వెలుగు చీకటి, పగలు రాత్రి, ప్రాణమున్నవి ప్రాణం లేనివి. వీటి చేత మరణం లేకుండా ఉండాలి అన్నాడు. అంటే తన జీవితాంతం ఇంక బ్రతికేస్తానని ధీమాగా ఉన్నాడు. దీన్ని యాంటీ నేచర్ అంటారు. ప్రకృతికి విరుద్ధంగా భావన చేశాడు. అయితే వీడు మేధావి అయితే మహామేధావి స్వామి. సరే, తనకు వచ్చినటువంటి తపశ్శక్తి చేత మరింత బలోపేతుడై అందరినీ హింసిస్తూ ఉన్నాడు. అతను 4 పుత్రులు ఉన్నారు. హ్లాదుడు, సంహ్లాదుడు, ప్రహ్లాదుడు, సుహ్లాదుడు అనేటువంటి వాడు. అయితే ఈ 4 పుత్రులు, ఆయన పత్ని పేరు కయాధువు. విష్ణు పురాణం చెప్తున్న ప్రకారంగా కయాధువు. భాగవతంలో పేరు లేదు. అయితే వర్ణిస్తూ లీలావతి అన్నారు ఒకసారి పోతన గారు. లీలావతి అంటే స్త్రీ అని ఉద్దేశంతో వాడారే తప్ప పేరు కాదు. తర్వాత వాళ్ళు అదే పేరుగా స్వీకరించారు, కానీ కయాధువు ఆమె పేరు. ఇందులో ఈ 4 ప్రహ్లాదుడు గొప్ప విశేషమైనటువంటి అంశం ఇక్కడ. ఈ ప్రహ్లాదుడు జన్మతోనే భక్తుడు. ఆయన అంటే గత జన్మల సంస్కారం చేత మహాభక్తుడే ఉద్భవించాడు. కొందరికి ఎంత వయస్సు మీరిన భగవస్పృహ కలగదు, కొందరికి పసితనంలోనే కలుగుతుంది. దీని వెనకాల పూర్వజన్మ సంస్కారములు ఉంటాయి. ఇక్కడ అంత మహానుభావుడు. నారాయణ అనుగ్రహం ఎంత గొప్పదంటే, ముక్తి పొందాలంటే నిరంతర ధ్యానం ఉండాలి. అది హిరణ్యకశిపుడికి పాపం ఆ నిరంతర ధ్యానం చెదిరిపోకుండా ఉండడం కోసం ప్రహ్లాదుడు సహకరించాడు. ఎందుకంటే ఎప్పుడు విష్ణు చింతన, విష్ణు నామస్మరణ ఇత్యాదులు చేయడం వల్ల అది మానేరా అంటూ ఈయన చింతన చేయడం మొదలుపెట్టాడు. అంటే అనుగ్రహం ప్రహ్లాదుడి మీద ఉందా హిరణ్యకశిపుడి మీద ఉందా తెలియట్లేదు. హిరణ్యకశిపుడు నిరంతర స్మరణ చేస్తున్నాడు మొత్తానికి. ఈ ప్రహ్లాదుడు అనేవాడు లేకపోయిన వాడు ఇలాగే దుర్మార్గాలు చేస్తూ ఆయన గడిపేసేవాడు. ఈయన ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఆ ప్రహ్లాదుడు యొక్క వ్యక్తిత్వం చాలా విశేషమైనది. తన ఎందునకెల భూతములందునొక భంగి సమహితత్వంబున జరుగువాడు, పెద్దల పొడగన్న భృత్యుల కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి వరులవాడు, సములయ్యడ సోదర స్థితి జరుపువాడు ఇంటూ వర్ణిస్తారు ఇక్కడ. అంటే సకల సద్గుణాల రాశి. భక్తి ఎప్పుడు సద్గుణంతోనే కలిసి ఉంటుంది. సద్గుణాలు లేని భక్తికి సార్థకత లేదు. ప్రహ్లాదుని వ్యక్తిత్వాన్ని ముందు చూపిస్తున్నాడు. ఎందుకంటే చరిత్ర ప్రహ్లాదునిది కదా. ఎటువంటి చరిత్ర ఉంటే అటువంటి భగవంతుడు దొరుకుతాడు. అందుకే చరిత్ర గొప్పతనం చూపిస్తున్నారు. గొప్ప వ్యక్తిత్వం ప్రహ్లాదుడి దగ్గర నుంచి నేటి తరానికి నేర్పవలసింది గొప్ప వ్యక్తిత్వం. అంతేగాని మూల కూర్చొని రామకృష్ణ అనుకోవడం కాదు. పైగా రామకృష్ణ అనుకోవడానికి మూల కూర్చోవాలా? నిరంతర స్పృహ ఉన్నవాడికి పానీయంబులు తాగుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాదు. ఆ మాట చెప్పడంలోనే అని తిండి మానలేదు, నీరు మానలేదు, ఏవి తీసుకుంటూ నిరంతర భగవత్స్పృహతో జీవిస్తున్నాడు. భక్తి అంటే భగవత్స్పృహ. ప్రతి క్షణం ఆ స్పృహతో ఉండడం. ఆ స్పృహతో ఉన్నటువంటి వాడే నిరంతర ఈశ్వర చింతన కలిగినటువంటి అతడిని చూసి జడుడు అనుకున్నాడు హిరణ్యకశిపుడు. ఎందుకంటే యోగుల స్థితి భోగులకు అర్థం కాదు, మహాత్ముల స్థితి మామూలు వాళ్ళకి అర్థం కాదు. అటువంటి భగవత్తాదాత్మ్యం పొందినటువంటి వారి స్థితి ఎలా ఉంటుంది అంటే బాలోన్మత్త పిశాచవత్ అని శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ బాలుల వలె, ఉన్మత్తుల వలె, పిశాచములు పట్టిన వారి వలె వాళ్ళు కనబడతారు బయటికి చూడడానికి. అది ఇతన్ని కూడా జడుడు అనుకుని ఇతడికి చదువు చెప్పించాలి అని నిర్ణయించుకున్నాడు. చదువు వల్ల కాస్త లోకంలో పడతాడు, 10 మందితో కలిసి తిరుగుతాడు అని. అక్కడ అక్షరాస్యత గురించి మొట్టమొదటి మాట్లాడినవాడు హిరణ్యకశిపుడే. చదువని వాడజ్ఞుండుకు చదివిన సదసద్వివేక చతురత కలుగును, చదువుగవలయును జనులకు చదివించద నార్యులొద్ద చదువు తండ్రి అని వాళ్ళకి గురువైనటువంటి శుక్రాచార్యుల వద్దకు పంపించడానికి ముందుగా శుక్రాచార్యుల పుత్రులు, ఎందుకంటే గురుకులం అనగానే ప్రధానాధ్యాపకులు ఉంటారు, అధ్యాపకులు ఉంటారు. అలాగే శుక్రాచార్యుల పుత్రులైనటువంటి షండా అమార్క అనేటువంటి వాళ్ళు ఉభయల్ని గురువులుగా పెట్టి అక్కడికి పంపించే విద్యాభ్యాసానికి. చక్కగా నేర్చుకుంటున్నాడు ఆయన. ఈ లోపల కొందరు తల్లిదండ్రుల కుతూహలం ఎక్కువ ఉంటుంది, పిల్లవాడు ఏం చదువుతున్నాడో తెలుసుకోవాలి. పిలిపించాడు. అందులో రాజు అధికారం ఉంది కనుక
వెంటనే అతను తీసుకువచ్చారు గురువులు. పిల్లవాడు తండ్రికి నమస్కరించాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని తలని పెడుతూ చాలా చదువుకున్నావు, సంతోషం, ఇప్పుడు నువ్వేం చదువుకున్నావో వినాలనుంది అని. ఎప్పుడైనా పిల్లల మీద ముచ్చట తల్లిదండ్రులకు ఉంటుందంటే అందరికి ఉండాలని లేదు, బాగా అందరూ చూస్తున్నారు. కొందరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళ పిల్లల్ని చూపిస్తూ మా పిల్లాడు ఎల్కేజీ చదువుతున్నాడు, ఏది నాన్న రైమ్స్ చెప్పు అంట. వాడు టింకిల్ టింకిల్ అని చెప్తూ ఉంటే ఈ తల్లిదండ్రులు ఆనందిస్తారు కానీ ఎన్ని మార్లు వెళ్ళలేదు, మిగిలిన వాళ్ళకి విసుగ్గా కానీ అది వదలదు మనకి. వాడు ఏం నేర్చుకుని ఒకసారి చెప్పాను, ఇంకా సాపాసాలు నేర్చుకుంటుంటేనే కచేరీ చేసినంత ఆనందంగా ఏదైనా వినిపించు అంటూ ఉంటాడు. ఏం చేస్తాం, అదొక సైకాలజీ. దాని గురించి అద్భుతంగా చెప్తాడు. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగల సద్భూషణములు. అంత గొప్ప మాట. కష్టపడి అలసిపోయి రాగానే పిల్లాడి నాన్న తొక్కు పలుకులు పలికితే ఎప్పుడు విన్నా కొత్తగా సంగీతంలా అనిపిస్తుంది. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణం. ఆఫీసులో బాస్ తిట్లు అన్ని శ్రమలు ఉన్నప్పటికీ పిల్లాడు అలా పలకరించగానే అన్ని శ్రమలు మర్చిపోతాం. తల్లిదండ్రులకు ఎప్పుడూ కూడాను ఇంతకంటే మధురమైన ఉంటాయా? అంత చక్కగా చెప్పాడు చూడండి హిరణ్యకశిపుడు. అంటూ నువ్వెన్నో చదువుకున్నావు, చదివిన వాటిలో నీకేది క్షేమం అనుకుంటున్నావో చెప్పు అన్నాడు. ప్రశ్న చూడండి జాగ్రత్తగా. ప్రహ్లాదుడు ఊరికిన మొదలెట్టలేదు, ఏది అడిగితే అది చెప్పాడు, ఆయనదేం తప్పలేదు. పుత్రా నీకెయ్యది భద్రం వై ఉన్నది, అది అడిగింది ఇక్కడ. అనగానే వెంటనే నమస్కారం చేసుకుని అన్నీ చదివాను. పైగా ఆయన ఇది చదవకుండా అవన్నీ వేస్ట్ అనలేదండి, అన్ని పరిశీలించి మాట్లాడుతున్నాడు. ఇది మనం ప్రహ్లాదుడు కేవలం సినిమా ప్రహ్లాదుడు మనకు అర్థం చేసుకోవడానికి పనికొస్తాడు, తెలుసుకోవడానికి పనికొస్తాడే తప్ప ఆయన హృదయం అర్థం కావాలంటే మాత్రం భాగవతం జాగ్రత్తగా చదవాలి. ప్రహ్లాదుడు గొప్ప జ్ఞాని. పైగా అన్ని భౌతిక విద్యలు చదివాడు ఆయన. గురువులు చెప్పినప్పుడు ఎలా చదివాడో కూడా చెప్పాడు ఇక్కడ. ఏ పగది వారు చెప్పిన ఆపగదిని చదువుగా అని అట్టిట్టని ఆక్షేపించాడు. ఎన్ని చెప్పినా శ్రద్ధగా నేర్చుకున్నట్ట. కానీ మీరు చెప్పిన తప్పు ఒప్పు ఏం చెప్పలేదు, ఎందుకంటే అన్ని మిథ్యలేని తెలుసు ఆయనకి. తానన్ని రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్ అంటారు ఇక్కడ. అందుకు ఇప్పుడు భద్రం ఏంటో చెప్పవయ్యా అంటే ఒక్క మాట చెప్పాడు ఇక్కడ. నాకు భద్రం ఏమనిపిస్తుందంటే, పుట్టిన ప్రతి వాళ్ళు కూడాను పుట్టిన దగ్గర నుంచి ఈ భౌతిక ప్రపంచమే సత్యం అనుకుని దానిలో దేవుళ్ళు ఆడుతూ పరాన్ని మర్చిపోయి బతుకుతున్నారు. ఇది ఎలాంటిదంటే, పుట్టిన దగ్గర నుంచి చీకట్లో మగ్గే వాళ్ళకి వెలుగుందని తెలియదు. అసలు తెలిస్తే అంత బాగుంటుంది. ఎవడైనా ఒకటి పొరపాటున వెలుగులోకి వచ్చి ఇంత వెలుగుని మా వాళ్ళందరూ కోల్పోతున్నారే అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి మీరందరూ చీకట్లో మగ్గుతున్నారు, ఒక అద్భుతమైన వెలుగు బయట ఉన్నది, మనం పుట్టిటి నుంచి దీంట్లో ఉన్నాం కనుక తెలియట్లేదు అని చెప్తే వాళ్ళు వెర్రివాడిని చూసినట్టు చూస్తారు. వీళ్ళ వెలుగుట అది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు, ఇతను వచ్చి కొత్తగా చెప్తున్నాడు అంటారు. ఎందుకు? అనుభవం లేకపోవడం వల్ల. అలా వెలుగు చూసిన వాడు చీకట్లో ఉన్న వారిని ఎలా మేల్కొల్పుతాడో యోగి కూడా భోగుల్ని అలా తట్టి మేల్కొల్పుతాడు ఇక్కడ. అందుకు చెప్తున్నాడు, అచ్చము చీకటింబడి గృహవృతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికి అది చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి ఏం కావాలయ్యా అంటే మొట్టమొదటి ఇచ్చిన ఉపదేశం చూడండి. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలం ద్రెళ్ళక వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునం దుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. ఒక్క శ్లోకం సంపూర్ణమైన జ్ఞానం చెప్పాడు ఒకే మాట. ఎందుకంటే మహాత్ములు ఒక్క మాట చెప్తారు, మనకు అర్థం కావడానికి బోల్డ్ మాటల తర్వాత వస్తాయి. అందుకు శరీరం అంటూ ధరించిన వాళ్ళకి కర్తవ్యం ఏంటంటే, ఏముందండి, ముందు చదువుకుంటాం, ఎందుకు ఉద్యోగానికి, ఉద్యోగం ఎందుకు పెళ్లి చేసుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి పిల్లలు కనడానికి, తర్వాత వాళ్ళు ఎక్కడో సెటిల్ అయిపోతారు, వాళ్ళు తలంచుకుంటే ఏడు చచ్చిపోవడానికి. ఇదే జీవితం అనుకునే వాళ్ళందరికీ గట్టి పాట చెప్తున్నాడు. వీళ్ళని గృహస్థులు అన్నారయ్యా, గృహవ్రతులు అన్నారు. గృహస్థులు అంటే గృహస్థ ధర్మాలను అనుసరిస్తూ ఈశ్వర స్పృహతో బ్రతికేవాడు గృహస్థు. అలా కాకుండా తాను సంపాదించడం, తన వారికి సంపాదించడం, అవే సుఖ దుఃఖాలను తిరగడం గృహవ్రతులు. ఈ గృహవ్రతులు అచ్చపు చీకటి. పోతన గారు ఇచ్చినది అద్భుతమైన టర్మ్ అండి తెలుగులో, ప్యూరెస్ట్ డార్క్నెస్. అచ్చపు చీకటి అంటే వెలుగుకి ఇసుమంత కూడా అవకాశం లేదు. చాలా అద్భుతమైన మాట. తెలుగు సాహిత్యంలో అవిద్యకి అందమైన పదం ఇచ్చారు పోతన గారు, బ్రహ్మజ్ఞానానికి అందమైన పదం ఇచ్చారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన అచ్చ తెలివి అని మాట అన్నాడు. అచ్చ తెలివి అద్భుతమైన మాట. ఈయన అచ్చపు చీకటి అన్నాడు. ఇది అవిద్య.
ఈ అవిద్యలో ఈశ్వర స్పృహ అనేది లేకుండా బతికే వాళ్ళందరినీ అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచును. వీళ్ళ తర్వాత చరిత్ర ఏమిటంటే చావడం పుట్టడం, పుట్టడం చావడం, ఇదే వీళ్ళ పని. అలాంటి స్థితి ఉంటుంది. ఆ అచ్చపు చీకటికి ఇక్కడ అర్థం ఇళ్లను చీకటి నూతు లోపలం ద్రెళ్ళక వీరునేమను మతి భ్రమణంబున, వాడు నావాడు వీడు పైవాడు అనే రాగద్వేషాలతో బ్రతకకుండా కనిపించే ప్రతిదీ విష్ణుమయము అనే భావన కలిగి, ఇదే సాధన అంటే మనకు లేదు. సర్వమున్నతని దివ్య కళామయమంచు, విశ్వమంతా ఆయన కళ, ఆయన వ్యాపించి ఉన్నది అనే స్పృహతో హృదయాన్ని ఈశ్వరుని అందుపెట్టి జీవించడమే చాలా ముఖ్యమైన అంశము. అందుకు చెప్పిన మాట, మొట్టమొదటి చెప్పిన మాట ఇది, ఎల్ల శరీర దారులకు ఇళ్లను చీకటి నీతి లోపలం ద్రెళ్ళక వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. ఎప్పుడైతే రాగద్వేషాలన్నీ పోతాయో సమానత్వం ప్రపంచంలో సులభంగా వస్తుంది. కనుక ఇదేదో మాకు కాదండి అనుకోవద్దు, పసివాడు చెప్తున్నాడని మర్చిపోవద్దు. ఇక్కడ ప్రతి మానవుడికి సందేశం. అంతేగాని కేవలం సన్యాస ధర్మం అని చెప్పలేదు. నిత్య జీవన వ్యవహారంలో ఉన్నప్పటికీ అంతా విష్ణుమయమైన స్పృహతో బ్రతుకుతూ రాగద్వేషాలకు లోను కాకుండా ఎవడైతే జీవిస్తాడో ఆ జీవితమే సార్థకత. అందుకు విష్ణునందు ఉల్లము సేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రని. మొట్టమొదటి పిల్లాడు వస్తే ఏం చెప్పాడు? తండ్రికి మీరు అడవుకుంటే బెటర్ అన్నాడు. ఇదా చెప్పేది ఇక్కడ. అంటే అడవుకి వెళ్ళమంటే అర్థం ఇక్కడ ఏంటంటే ఏకాంతాన్ని ఆశ్రయించు. ఎప్పుడు విషయములు, ప్రపంచము, వ్యవహారము అయితే నీ లోపలికి నువ్వు చూడటం అవదు. అప్పుడు అసలు విషయం బయటపడదు. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖత్వం ఉన్నంతకాలం భగవంతుడి దూరమే. అందుకే అంతర్ముఖులైన వారికి దగ్గర అవుతారు. అందుకే అడవి నుండుట మేలు అంటే అంతర్ముఖాన్ని ఆశ్రయించు, ఏకాంతాన్ని ఆశ్రయించు, చింతన చెయ్యి. ఇది చెప్పాడు ఒకే మాట. చెప్పగానే విష్ణునందుల్లము చేర్చి అన్నారుగా, మన వాడికి కోపం వచ్చింది. ఇదేమిటి? అయితే తల్లిదండ్రుల ప్రేమ ఎంత చిత్రంగా ఉంటుందంటే, పిల్లలు తప్పు చేసినా ఎవడో చేయించాడంటారు, వీడు చేశాడంట. వీడిదేం తప్పు ఉంది? చెప్పిన వాళ్ళ ముందు అనాలి అని గురువులు చూశాడు. ఎట్టాడిన నట్టాడు దురిట్టిట్టని పలుక నెరుగని ఇతరుల శిశువులు దట్టించి ఎవ్వరేమని పట్టించిన బాలకులకు పరపక్షములు. ఎంత అందమైన పద్యాలు! నోరారవి చదువుకోలేకపోతే ఇంకెందుకు జన్మ. అందుకు తెలుగువాడుగా పుట్టినందుకు గర్వించాలి. అందమైనటువంటిది. ఎట్టాడిన నట్టాడు దురిట్టిట్టని పలుక నెరుగరు ఇతరుల శిశువులు దట్టించి ఎవ్వరేమని పట్టించిన బాలకులకు. ఆ దట్టించి అనే మాట ఎంత గొప్పగా చెప్పాడు. చుచ్చుబుడ్డిలో మందు దట్టించినట్టు ఇతర బుర్రలో ఎవడో ఈ శత్రుపక్షాలన్నీ పెట్టాడు. అందుకే నీ తప్పు కాదు. పైగా నాకు చూడక చోద్యమయ్యాడు కదా నా తండ్రి, ఈ బుద్ధిత నీకు లోపల దోచను, పరులు దుర్నీతులు పఠింపించరు, ఏకాంతంబున భార్గవులు పలికిరో. వాళ్ళ వైపు చూశాడు. మళ్ళీ విడిగా క్లాసెస్ తీసుకుని చెప్పారు ఇంటికి. పైగా ఈ దానవ శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడతని వర్ణింప నీకేటికి. మనందరికీ వాడు పెద్ద శత్రువయ్యా, వాడు వర్ణిస్తామేమిటి అంటే, నాన్న నీకు అర్థం కాలేదన్నాడు. నేను అనేది నువ్వు అనుకుంటున్నావు విష్ణు అంటే ఒకానొక లోకంలో ఉంటాడు, వీళ్ళని సంహరించాడు అని. అది లీలగా ఒక రూపం ధరించాడే కానీ ఆయనకు రూపం ఏమిటయ్యా అని సర్వవ్యాపకం. నీకు అర్థం కావట్లేదు. నీలో నాలో అందరిలో ఉన్నటువంటిది వాడే అని ఎప్పుడైతే బోధించాడో వెంటనే వాళ్ళు చెప్తే నీకు వచ్చిందా అని అడిగినందుకు సమాధానం చెప్పాడు. ఒకరు చెప్తే వస్తుందా స్వామి? పైగా నువ్వు బుద్ధి మార్చుకోమన్నావు. ఒక్కసారి రుచి మరిగితే ఎవడు మార్చుకోగలడు చెప్పు? మందార మకరంద మాధుర్యమును తేలు మధుపంబు భోవని మొదలములకు నిర్మల మందాకిని వీచగల దూగు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదయ్యే చెప్పు కోయిల చెరుని కుటజములకు పుణ్యేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చిత్తనామృతపాన విశేషమర్థ చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనెచ్చు వినుత గుణశీల మాటలు వేయునే. ఎంత మత్తెక్కితే పద్యం రాయించాడు. రాసినవాడు మత్తెక్కిపోయాడు. అంబుజోదర దివ్య పాదార వింద చిత్తనామృతపాన విశేషమర్థ చిత్తం. ఆ భగవద్ధ్యానం అనే మాధుర్యాన్ని తాగి మత్తెక్కిపోయిన చిత్తం మరొక వైపు వెళ్ళదయ్యా. ఆ రుచి మరిగితే వెళ్ళదు. ఏం చేయమంటాం? కల్పవృక్ష కుసుమాల మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద ఉమ్మెత్త పువ్వు దగ్గరికి వెళ్ళమంటే వెళుతుందా చెప్పు? అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అద్భుతమైన చంద్రుని వెన్నెల్ని ఆస్వాదించే చకోరము మంచును ముట్టుకోమంటే ముట్టుకుంటుందా? చిగుళ్ళు వేసేటువంటి కోయిల వెళ్ళి గూట్లో ఉన్నటువంటి పరికరాల పదార్థాలు తినమంటే తింటుందా? అదేవిధంగా నేను కూడా విష్ణువుని మరిగిన మనస్సు విషయాన్ని మరగదు సుమా అని చెప్పాడు ఇక్కడ. ఆ రుచి తెలియాలంటే భగవద్ రుచి తెలిస్తే మాత్రం అది తప్ప మరొకటి పట్టని స్థితికి వెళ్తాం. రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్తాడు.
రాత్రి చీకట్లో అనేక రకాల దీపాలు వెలిగించుకుంటాం. ప్రతి దీపము బ్రహ్మాండంగా కనబడుతుంది. ఉదయం సూర్యకాంతి రాగానే ఈ దీపాలు వెలవెలబోతాయి. వాటిని ఆర్పాలని అనిపించదు, ఆర్పేయాలని అనిపించవచ్చు. వాటి అవసరం లేదు. అలాగే భగవద్ అనుభవం దొరికే వరకు ప్రపంచ సుఖాలన్నీ గొప్పగా కనబడతాయి. భగవద్ అనుభవం లభించాక ఇవి ఎంత అల్పంలో తెలుస్తాయి, వాటి గురించి దృష్టి వెళ్ళదు. అది తెలుసుకోవాల్సింది. ఆ అనుభవం పొందిన వాడికి తెలుస్తుంది ఇవి విలువ ఎంత ఉన్నది అనేటువంటిది అని ఎప్పుడైతే బోధించాడో మహాకోపం వచ్చింది. అప్పుడు గురువులు ఇతరులు ఏదో పొరపాటు ఉంది, మేము చెప్పినప్పుడైనా జాగ్రత్తగా అప్పచెప్పాడే, మళ్ళీ ఒకసారి అవకాశం నేర్పుతామని తీసుకెళ్ళాం. వాళ్ళదేం తప్పలేదు. చక్కగా తీసుకువెళ్ళి ఈసారి చాలా కట్టుదిట్టాలతో విద్యను నేర్పారు. ఏది చెప్తే అది బాగానే చెప్తున్నాడు ఈయన. ఇప్పుడు ఆయన పిలవడం కాకుండా వీళ్ళే తీసుకెళ్లారు. పిల్లవాడు అన్ని విధాలా మనం ఏది చెప్తే అదే చెప్తున్నాడు, బాగుంది కనుక ఈసారి తండ్రిని మెప్పించవచ్చు అని పిల్లవాడిని తీసుకువెళ్ళారు. ఆ తీసుకువెళుతున్నప్పుడు ఎలా వెళుతున్నాడు ప్రహ్లాదుని దాన్ని గొప్పగా చెప్పారు. ముందు అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళారు. అమ్మ ఒకసారి ముద్దాడి కాస్త పలహారాలు పెట్టి తండ్రి దగ్గరికి గురువుల ద్వారా పంపించింది. ఆ వెళుతున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే అద్భుతమైన మాట చెప్తున్నారు ఇక్కడ. నిరంతర విష్ణు చింతన చేస్తూ ఆ మహానుభావుడు అడుగడుగు నన్ను మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంబోజ గర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని మాతృగర్భము చొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుతు మీద చేర్చువాని. విశేషమైన అంశం ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అడుగడుగున విష్ణు చింతన చేస్తూ తన్మయుడే వెళుతున్నాడు. ఆయన చింతనతో ఒళ్ళు పులకించి కనుల నుంచి ఆనందాశ్రుడు రాలుతూ అదే స్పృహతో ఉన్నాడు. ఆ భక్తి సామాన్యమా? గొప్ప మాట అంటున్నారు ఇక్కడ పోతన గారు. అంబోజ గర్భాదులు అభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన అంటే ఎంబాడిమెంట్ ఆఫ్ భక్తి. ఎటువంటి భక్తి అంటే బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాని భక్తి. ఎందుకంటే మనకు ఒక తలకాయ అహంకారం ఉంటే 4 తలకాయల అహంకారం. ఉపాధి అంటూ ఉంటే అహంకారం అంటూ ఉంటుంది. అహంకారం అంటూ ఉంటే భగవంతుడికి దొరికిపోతాడు. ఆ కారణం చేత ఇతడు బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాని భక్తి. అందుకే సృష్టిలో అన్నిటికంటే గొప్పవాడు భక్తుడు. అటువంటి అనన్య భక్తుడు బ్రహ్మ పదవి కంటే గొప్ప పదవి. ఆ కారణం చేతనే త్యాగయ్య అంటారు, పదవి నీ సద్భక్తి కలుగుంటే చదివి వేద శాస్త్రాదుల సత్త తెలియలేనిది ఒక పదవా అని చెప్తారు ఇక్కడ. అందుకే బ్రహ్మగారే ఎలా బ్రహ్మపదంపు వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకమున ఈ వనాంతరములో ఈ మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలం దొక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే అని బ్రహ్మయ్య అంటాడు. ఏ కృష్ణ, నాకు ఎందుకయ్యా ఈ బ్రహ్మ పదవి? నీ చుట్టూ తిరుగుతూ కృష్ణాను ఆడుకుంటున్నారే గోప బాలకులు, వాళ్ళ కాలి ధూళి కణాలలో ఒక కణంగా ఉన్నా చాలయ్యా, అది బ్రహ్మ పదవి కంటే గొప్పదన్నాడు ఇక్కడ. అందుకే బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదటువంటి భక్తి. అందుకే ప్రహ్లాదుడు పరిపూర్ణ భక్తుడు. ప్రహ్లాదుడు భక్తి ఎలాంటి భక్తి అంటే గౌణ భక్తి కాదు, ముఖ్య భక్తి. గౌణ భక్తి అంటే అప్పుడప్పుడు భగవంతుని స్మరించుకోవడం, నా పిల్లలు మనవలందరూ బాగుండాలనుకోవడం, ఇది గౌణ భక్తి. ఇది చెడ్డది కాదు కానీ మంచిదే కానీ పూర్ణం కాదు. పూర్ణ భక్తిలో విషయం పట్టదు, భగవంతుడు తప్ప అన్యము లేని స్థితి ఏర్పడుతుంది. దీన్ని అనన్య భక్తి పర్యుపాసన అని దీన్ని అంటారు ఇక్కడ. ఆ స్థితిలో ఉన్నటువంటిది దీన్ని ముఖ్య భక్తి అంటారు. మొదట గౌణ భక్తి వస్తుంది, అది పండిపోతే ముఖ్య భక్తి అవుతుంది. అది పండకుండా పోతే తర్వాత జన్మల్లో పండుతుంది ఇక్కడ. అందుకు ఎలాగోలా భక్తి అంటూ మొదలవ్వాలి కానీ వ్యర్థం కాదు. మామూలు విత్తనాలు మొలకెత్తకపోవచ్చు కానీ భక్తి ముందు గౌణ భక్తి అనే విత్తనంగా ఉంటే ముఖ్య భక్తిగా ఎప్పటికో అప్పుడు పండుతుంది. ఆ ముఖ్య భక్తి ప్రహ్లాదు. అందుకే ప్రహ్లాదుని జ్ఞానభక్తుడు అంటారు. భక్తులు 4 రకాలన్నాడుగా స్వామి భగవద్గీతలో. చతుర్విధ భజంతేమం జనా సుకృతనోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ. సరిగ్గా సంస్కృతం తెలియాలి. ఒక ఆయన అన్నాడు, జ్ఞానీచులు అంటే ఎవరండి అని. జ్ఞానీచులు కదే జ్ఞాని చ అని మరియు అర్థం. అందుకు ఆర్త జిజ్ఞాస అర్థార్థి జ్ఞాని 4. బాధల్లో ఉన్నప్పుడు భగవంతుడిని ఆశ్రయించేవాళ్ళు ఆర్తులు. జ్ఞానం ఏంటో తెలుసుకోవాలని భగవంతుడిని ఆరాధించేవారు జిజ్ఞాసులు. ప్రయోజనాల కోసం భగవంతుడిని ఆశించేవారు అర్థార్థులు. జ్ఞానముతో అనగా అనుభవంతో భగవంతుడే సర్వమని తెలుసుకునేవారు జ్ఞానభక్తులు. ఇందులో తేషాం జ్ఞాని నిత్యయుక్త అహం సచ మమ ప్రియ అన్నాడు స్వామి. ఇందులో జ్ఞాని చాలా ఉత్కృష్టుడు, కానీ నలుగురిని గొప్పవాళ్ళేనన్నాడు. సుకృతిన, నలుగురు పుణ్యాత్ములే. ఎందుకంటే కష్టం కలిగినప్పుడు భగవంతుని గుర్తు తెచ్చుకునేవాడు పుణ్యాత్ముడే. కానీ నలుగురు మంచివాళ్ళే కానీ జ్ఞాని అనేవాడిని అంత విశేషంగా చెప్పారు. ఆ జ్ఞానభక్తికి ఉదాహరణ ప్రహ్లాదు. భాగవతం ఏ భక్తిని ఆదర్శంగా చెప్పదలుచుకుందో దానికి ఏకైక ఉదాహరణ ప్రహ్లాదు. అందుకే వాడిని అక్కడ పెట్టారు. జ్ఞానభక్తుడు ఆయన.
ఆయనకి అపేక్ష లేనిలో ఉన్నదంతా విష్ణుమయమైన స్పృహతో ఆనందంగా ఉన్నటువంటి వాడు, అంతటా విష్ణువుని చూస్తున్నటువంటి వాడు. అందుకే నలినాక్షుడను నిదానము కంటి నేనని ఉబ్బి గెంతులు వేచి ఒక్క చోట, అన్ని చోట్ల విష్ణువుని చూస్తూ విష్ణుతత్వం నాకు దొరికిందని ఆనందంతో నృత్యం చేస్తుంటాడు. మన మహానుభావుడు శంకరుల భాషలో చెప్పాలంటే నందతి నందతి నందత్యేవ, నిరంతరం ఆనందం. పైగా విష్ణుడు ఇంతే కాని వేరుండు లేడని ఒత్తిడి నగుచుండు నొక్క చోట. విష్ణువు ఎంత సులభంగా దొరికిపోయాడు నాకు, అంతటా ఆయన నాలో ఆయన ఆనందంగా అనుభవిస్తూ ఉన్నాడు. అలాగే నాట్యం చేస్తున్నాడు. ఇవన్నీ పిచ్చి చేష్టలాగే కనబడుతున్నాయి. మొత్తాన్ని నడుస్తున్నప్పుడే అలా భగవచ్చింతన చేస్తున్నటువంటి అటువంటి శిష్యు బుధలోక సంభావ్యం వినయము ఇత్యాది సద్గుణములు కలిగినటువంటి ఆ ప్రహ్లాదుని ముందరకు ద్రొప్పి తండ్రికి మృక్కుమనియే ముందుకు తోసి నాన్న నమస్కారం చేయన్నారు. వెంటనే పాద నమస్కారం చేసి అత్యంత వినయంగా నిలబడ్డాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ పిల్లాడిని దగ్గర తీసుకుని ఒళ్ళో కూర్చోబడి తలనిమిరి గురువులు చెప్తున్నారు, నువ్వు బాగా ఇంకా నేర్చుకున్నావు నేను అని చెప్తూ, నువ్వు ఎన్నో చదివే కనుక నిన్ను అడుగుతున్నాను, ఆ చదువుల్లో సార వస్తువు ఏదో ఒక్కసారి చెప్పన్నాడు. ప్రశ్నలోనే తేడా పడి ఆయన అప్పుడు మ్యాథమెటిక్స్లో ఫలానా సొల్యూషన్ ఎలా చేస్తామని అడుగుంటే బాగానే ఉండేది. ఆయన అడిగినవి పైగా భవదీ ఉత్కర్షముం చూపవే అన్నారు అక్కడ పోతన గారు. అంటే నువ్వు ఏది గొప్పదనుకుంటున్నది బాగా చెప్పు, మళ్ళీ అదే సారం చెప్పమన్నాడు. ఆయన చక్కగా అన్నాడు, నేను అన్నీ నేర్చుకున్నాను, చదివించిరి నలుగురువులు, చదివితి వేదార్థ ముఖర శాస్త్రంబులు, నే చదివివి పెక్కుగలవును, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. అనేక చదువులు చదివాను. ఏ చదువైనా కొంతదాకా ఆపేస్తే పొట్టపోసుకోవడానికి పనికొస్తుంది. ఆ చదువుని ఇంకా మనం కొనసాగించి కేవలం జ్ఞానం కోసమే చదివితే దాని పరమార్థం వేదాంతం అవుతుంది. ఇది ఆలోచించండి. ఇది ఒక రహస్యమైన అంశం. మీరు సంగీతం నేర్చుకున్నా, వైద్యం నేర్చుకున్నా కొంతదాకా మనం ఆపి జీవనం కోసం వ్యవహరిస్తాం. దాని పరమార్థంగాని వెళ్ళిపోతే ప్రతి చదువు పరమాత్మ వైపు తీసుకుపడుతుంది. ఇది ఒక రహస్యమైన అంశం. ప్రస్తుతానికి ఇంత తెలుసుకుంటే చాలు, ఎప్పుడైనా తీరిగ్గా డిస్కస్ చేయొచ్చు. ఈ దత్తాత్రేయ చరిత్రలో దీని గురించి చాలా విశేషమైన అంశం కనబడతాయి. అది ఏ చదువైనా భగవత్ స్వరూపమే, కానీ చదువు యొక్క పూర్ణ స్వరూపం సాక్షాత్ భగవంతుడే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు గొప్ప మాట చెప్పాడు. ఎందుకంటే గొప్ప జ్ఞాని, విద్యలన్నీ కూలంకషంగా అధ్యయనం చేసిన వాడు ప్రహ్లాదుడు. అందుకని నేను దేవుడిని అనుకుంటాను, చదువుకొని అనలేదు. అన్ని చదివాడు. చదివి తేల్చేశాడు ఇవన్నీ పరిపాలనని. బ్రహ్మ విద్యయే విద్య, అధ్యాత్మ విద్యానా విభూతి యోగంలో స్వామివారు చెప్పారు. ఇక్కడ ఆధ్యాత్మ విద్య ఏంటో తెలిసినవాడు. అందుకే ఈ మాటని చెప్పాడు. మళ్ళీ అదే పాట ఇక్కడి నుంచి వచ్చిందే నీకు అంటే వెంటనే చెప్పాడు, అచ్చపు చీకటింబడి. ఈ రెండో పాఠం వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాసు లెసన్ తీసుకున్నట్టుగా మొదటిసారి పిలిచినప్పుడు కొంత భాగం చెప్పాడు, రెండో మారు పిలిచినప్పుడు రెండో భాగం చెప్పాడు. ఇలా ప్రహ్లాదుడు చెప్పిన మాటలను ఒక దగ్గర తీసుకొస్తే ప్రహ్లాద గీత అవుతుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇక్కడ చక్కగా చెప్పాడు. ఇప్పుడు రెండో పాఠం వచ్చినప్పటికి కొంత నిదానం వచ్చింది కదా, నువ్వేది గొప్పదనుకుంటున్నావు అంటే వెంటనే వివరించాడు. 9 రకాల మార్గాలు ఉన్నాయి. ఈ 9 రకాల మార్గాల్లో నీకు నచ్చిన ఏదో ఒక మార్గంతో భగవంతుడిని ఆశ్రయించు, లేదా ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి, 9 కలిసే చేయొచ్చు. ముందు భగవంతుడి మీద ఇష్టం కలగడానికి పెద్దల ద్వారా వినాలి కనుక దాని శ్రవణం ఉంటారు. విన్నది ఊరుకోకుండా స్మరణం చేసుకోవాలి, అంటే తలంచుకోవాలి. తలంచుకోగనక ఆనందం కలుగుతుంది, దాన్ని బయట పెట్టాలి. అది కీర్తన. కీర్తన అంటే ఇదే అర్థం. అంతేగాని ఏ రాగంలో పాడు మోహన కావేరివ సావేరివ ఇది కాదు. భగవద్ అనుభూతిని బయటకు వ్యక్తపరిస్తే అదే కీర్తన. అందుకే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం చార్చనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం 9 భక్తి మార్గాలు చెప్పాడు. ఇదంతా భాగవత ధర్మమేమిటో బోధించాడు ఇక్కడ. ఈ బోధ రెండవ భాగం చెప్పింది చాలా ప్రధానమైనటువంటి బోధ. మొత్తం భాగవత ధర్మం చెప్పేశాడు. శ్రవణం చేయడం, కీర్తన చేయడం, స్మరణం చేయడం 3 ముందు తెలుసుకుందాం. శ్రవణం చెవితో చేస్తాం, అంటే శరీరం అందులో ఉంటుంది. రెండవది కీర్తన, వాక్కు పనిచేస్తుంది. మూడవది స్మరణ, మనస్సు పనిచేస్తుంది. త్రికరణాలతో భగవంతుడిని ఆశ్రయించు. దాని తర్వాత క్రమంగా తర్వాత దశకు వెళ్తావు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం, ఆయన పాదాలను సేవించుట అంటే వినయముతో శరణు వేడుట. ఎప్పుడైతే పాదసేవనం అయిందో వందనం, శరీరంతో నమస్కరించడం, వందనం, అర్చనం, అర్చన చేయుట, సఖ్యం, ఒక్కొక్కటి ఒకదాని మీద పెరిగిపోతూ ఉంటుందని భగవంతుడి దగ్గర చేస్తుంది. సఖ్యం అంటే భగవంతుడు నా స్నేహితుడు అనుకోవడం, అంటే ఆ చనువు పెరుగుతున్నప్పుడు ఆ చనువు. సఖ్యభక్తి అంటే ఏమిటో శివపురాణంలో శివుడు చెప్తాడు పార్వతీదేవికి. సఖ్యభక్తి అంటే నాకు ఏది జరిగినా భగవంతుడి అనుగ్రహమే కనుక చాలా విశేషం. నేను భగవంతుడిని నమ్ముకున్నాను కనుక నాకు అంతా మంచే జరుగుతుంది
అనేది ఒక భక్తి. దీనిలో ఇంకా మరొక దశ ఉంది. భగవంతుడిని నమ్ముకున్నాను గనక నాకంతా మంచిగా జరుగుతుంది అనుకోవడం ఒకటి, భగవంతుడు నావాడు కనుక నాకు జరిగేదంతా మంచి అనుకున్నారు ఇక్కడ. ఆ భక్తి సఖ్యభక్తి అన్నాడు. విశ్వాస సఖ్య లక్షణం ఒక్క మాట చెప్పాడు. అది విశ్వాసం, అది దృఢపడుతుంది సఖ్యభక్తికి వచ్చేట. తర్వాత జరిగేది ఆత్మనివేదనం. ఆత్మనివేదనం అంటే ఇక నేను నాది అనేది కూడా ఆయనే అనే స్థితి. అది వచ్చిన తర్వాత మరి 10వ స్థితి లేదు, అది పరిపూర్ణం. ఇది ఒకదాని వల్ల ఒకటి అభివృద్ధి జరుగుతూ ఒకదాని నుంచి మరొక దానిలోకి వెళ్ళగానే మొదటిది విడిచిపెట్టడు, దీంతో పాటు పట్టుకుంటాడు. కానీ 9 విడివిడిగా కాకుండా ఒకదాని వల్ల ఒకటి కలుగుతూ 9 కలిసే ఉంటాయి. ఇది భక్తి. అయితే పోతన గారు దీన్నే తను హృద్భాషల చక్షం శ్రవణం దాసత్వమున్ వందనార్చనమున్ సేవయు ఆత్మలో ఎరుకయన్ అని చెప్తారు ఇక్కడ. పోతన గారు ఒక బొట్టు పెట్టినట్టు అందమైన మాట ఇచ్చారు 9టికి కూడా. తను హృద్భాషల అంటే మనస వాచ కర్మణ ఎవరైతే ఈ 9 మార్గాలు అనుసరిస్తారో సర్వాత్ముని హరిని నమ్మి సర్వాత్ముడైన హరిని 9 మార్గాల్లో ఆశ్రయించడమే భక్తి. చాలా వివరంగా చెప్పాడు. అయితే అటువంటి భక్తి చెయ్యాలి అంటే మనం సాధన ఏమిటని చుట్టూ చూస్తుంటాం. కొంతమంది ఏమంటే వాడు పూజ చేయలేదంటే పువ్వులు దొరకలేదని అంటారు. అంటే వాడు మానేయడానికి కారణాలు వెతుకుతుంటాడు వాడు ప్రతిదీ. అందుకే బాహ్య ఉపకరణములు లేవని ఆరాధన మానక్కర్లేదు. భగవంతుడు నీకు ఇచ్చిన మొదటి ఉపకరణం నీ దగ్గర ఉంది, శరీరం. ఇంతకంటే గొప్ప ఉపకరణం మరొకటి లేదు కనుక అదొకటి ఉండాలి. బాహ్య ఉపకరణములు ఉంటే చాలా సంతోషం, అవి కూడా శరీరంతోనే వాడతాం. అవి లేకపోయినా శరీరమే పెద్ద ఉపకరణం. దీన్నే మనం శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అంటాం. అయితే లోకల్లో ఇంకో అర్థంలో వాడతారు. ముందు శరీరం చూసుకోవాలి కదండి, కానీ ఏది పడితే అది తిందాం, ఆ అర్థంలో చెప్పలేదు దాని. ఇక్కడ నువ్వు ధర్మం చేయడానికి భగవంతుడు ఇచ్చిన ఫస్ట్ ఎక్విప్మెంట్ ఏమిటయ్యా అంటే శరీరం ఇస్ ఎ టూల్. దీన్ని ఈ సాధన ముందు వాడుకో అది చెప్తున్నారు ఇక్కడ. ఎలా వాడుకోవాలి? భక్తి అంటే చాలా సింపుల్ అండి. ఇదంతా ఒక థియరీ చెప్పినట్టు వివరంగా చెప్తున్నాడు. డాక్టరైన్ ఒక సిద్ధాంతాన్ని ఎంత అందంగా ప్రతిపాదన చేస్తున్నాడు. టీచ్ చేసే పద్ధతి ఏమిటో ప్రహ్లాదుడికి నేర్చుకోవాలి. ఇది భాగవత ధర్మం. పొందవలసిన వాడు పొందవలసిన విధానం ఇది. దానికి పనికొచ్చేది శరీరం. భక్తి అంటే ఏమిటో పెద్ద కష్టమైన వస్తువు కాదు. ఏ మనస్సుని ఏ శరీరాన్ని ప్రపంచం తిప్పుతున్నావో దాని పరమాత్మ తిప్పడమే. అయితే ఇది పెసరట్టు తిరగేసిన తేలిక కాదుట చెప్పారు ఇక్కడ. ఇది తిరిగేదాన్ని తిప్పడం అంటే తేలిక కాదు. పరాంచి కాని పితృ స్వయంభూ కశ్చ ధీర ప్రత్యగాత్మానమేక్షంటుంది ఉపనిషత్తు. భగవంతుని వైపు తిప్పడం అంటే సామాన్యమైన విషయమా? ప్రపంచం వైపు తిప్పు అని ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు, పరమాత్మ వైపు తిప్పడానికి ఉపన్యాసం కావాలి. దీనికి జటావళి పురుషోత్తం గారు గొప్ప మాట చెప్పారు. ఒక ప్రవాహం కింద పడడానికి ప్రయత్నం చేయక్కర్లేదు. జలపాతం దభీమని కిందే పడుతుంది, పైకి పంపడానికి మోటార్స్ కావాలి. అదేవిధంగా ప్రపంచం వైపు పరిగెడతారు అందరూ కూడా, కానీ మూలమైన పరమాత్మ వైపు పరిగెత్తడానికి దానికి మాత్రం గురు ఉపదేశం అనే మోటార్ కావాలని చెప్పారు. అప్పుడే అసతత్వాన్ని తెలుసుకోగలరు. అందుకు చేయవలసింది ఏమిటయ్యా అంటే ఒకటే సింపుల్. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి తగిలిన మనము మనము భగవంతు వలగను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. ఎంత ఆర్డర్, ఎంత బాగుందండి. చేతుల ముందు అప్లై చేయి. కొందరు అంటారు మనస్సు కుదరని కాడికి పూజలు ఎందుకండి అని. కనీసం ఇదేదో కుదుర్చుకోని చెప్పడానికి. ఎందుకంటే ముందు నువ్వు కూర్చో, తర్వాత మనస్సు కూర్చుంటుంది. ముందు శరీరం కూర్చోబెడితే తర్వాత మనస్సు కూర్చోబెడుతుంది. మనసు స్థిరంగా ఉండదు కనుక అన్ని మానేశానండి జపం తపం. అది స్థిరంగా ఉండదు కనుకనే జపం తపం చేయాలి. మనసు స్థిరమైతే మౌనమై సమాధిలోకి వెళతాం. దాన్ని స్థిరపరచడానికే జపము పూజ అన్నీ చేయాలి. కొందరు అంటుంటారు ఎవరు జపం చేస్తుంటే ఏకాగ్రత ఉండదండి, అందుకే జపం చేయకుండా. ఏకాగ్రత ఉంటే ధ్యానంలోకి వెళ్తాం. కనుక ధ్యానం కుదరడానికి ముందు నిన్ను శుద్ధుణ్ణి చేసి సిస్టంలో పెట్టడానికి జపం. కనుక ధ్యానం కుదరలేని జపం మానేయద్దు. ముందు జపం కుదుర్చుకుంటే చాలా మంచిది. ముందు మనసు కూర్చోకొని నువ్వు కూర్చున్నావుగా కొంత బెటర్. అది ఇక్కడ సాధనలో ప్రధానమైన అంశం. అందుకు ముందు ఎక్కడ మొదలుపెట్టాడు? కమలాక్ష నర్చించే కరములు కరములు. ముందు చేతులతో పూజ చేయి, చేతులారా పూజ చేయి, చెవులారా విను, నోరారా కీర్తించు. అదేవిధంగా కనులారా అని దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించు, పాదాలతో అని క్షేత్రాల్లో పర్యటన చెయ్యి, తిరుగు. అప్పుడు పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి అప్పుడు వెళుతుంది. అంత చక్కగా చెప్పాడు. కనుక చేతులంటే ఏవి భగవంతుని ఆరాధిస్తాయో అవి చేతులు. పాదములు భగవత్ క్షేత్రములు తిరిగేవి పాదములు. ఆయన కీర్తించే నోరు నోరు, ఆయన గురించి వినే చెవులు చెవులు. అంతేకాదు నాన్న తండ్రి కుంభినీదము చెప్పాడు గురుడు గురుడు. పక్క గురుగారు కూడా ముట్టుగా లేపుతారు. ఎవరైతే భగవంతుని గురించి చెప్తారో వాడు గురువు.
సృష్టిలో ఉపాధ్యాయులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ భగవతత్వం చెప్పే వాళ్ళు గురువు అంటారు. కుంభినీరవు చెప్పాడు గురుడు తండ్రి హరిచేరి మనియడి తండ్రి. తర్వాత మెత్తగా కనబడతాను, గట్టిగా మాట్లాడు. ఎందుకంటే సత్యం గట్టితనాన్ని ఇస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఉన్నమాట సత్యంగా స్పష్టంగా చెప్పాడు. తండ్రి హరిచేరి మనియడి తండ్రి గొప్పగా వివరించాడు. ఇక్కడతో ఆగకుండా ఇంకోలా దీన్నే బోధిస్తాడు. ఎందుకంటే ఒక బోధ 2 విధాలుగా చేయొచ్చు. ఇలా చేస్తే బాగుపడతావు, కొంత వింటారు. చేయకపోతే నాశనం అయిపోతావు, తప్పకుండా వింటారు. ఆ రెండో మాట ఉన్నదే గట్టిగా చెప్తాడు. నువ్వు చెప్పు, ఈ శరీరం భగవంతుని వినియోగించితేనే శ్రేష్టం, వినియోగించకపోతేనో మళ్ళీ ఆయనకి అడిగే అవకాశాలు ఎక్కడ నేనే చెప్పేస్తున్నాడు. కంజాక్షణకు గాని కాయంబు కాయమి పవన గుంపిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వస్త్రంబు వస్త్రమే ఢమఢమధ్వనితోటి ఢక్కగాక హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుసాక నిర్మిత దర్విగాక కమలేశి చూడని కన్నులు కన్నులే తనుగుడ్యజాల రంధ్రములుగాక విష్ణు భక్తి లేని విబుధుడే పాదయుగముతోడి పశువుగాక చక్రి చింత లేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదముగాక. ఎంత గొప్ప మాట ఇక్కడ. భగవంతునికి అర్పించినప్పుడు ఈ శరీరానికి విలువ ఏముందయ్యా? ఆ లోపల గాలి తిరుగుతుందండి. కొలిమి తిత్తి, కమ్మరివాడి దగ్గర తిత్తి ఒకటి ఉంటుంది, తోలు తిత్తి. అందులో నుండి గాలి తిరుగుతుంది, ఇందులో నుండి గాలి తిరుగుతుంది, రెండో ఒకటే. ఈ చెయ్యి విష్ణు పూజకు వినియోగించినప్పుడు గరిటె లాంటిదే, ఒక చెక్కతో చేసిన గరిటె. ఏముందయ్యా సార్థకత ఇక్కడ? అంతేకాదు భగవంతుని చూడనప్పుడు ఈ కన్నులకు గోడలకు పెట్టిన రంధ్రాలు లాంటివి. ఒక్క మాట, ఎంత పండితుడైనా భగవద్భక్తి లేనప్పుడు వాడు 2 కాళ్ళ పశువే. గొప్ప మాట చెప్పాడు. విష్ణు భక్తి లేని విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. భగవద్భక్తి లేనప్పుడు వాడు ఎలా అయిపోతాడంటే ఎన్నో బొడుగలు నీటిలో చూస్తూనే పోతున్నాయి. వీడు అంతే. ఏం సార్థకత చెప్పు ఇక్కడ. పైగా ఇంత గొప్ప మాట్లాడేవే, గొప్ప అనుకుని మాట్లాడేవే, ఏమిటయ్యా నువ్వు చెప్తున్నది? నీకెవడు నేర్పాడు అన్నాడు. మళ్ళీ ఇది మొదలు. మళ్ళీ ఎవడు నేర్పాడు అనగానే ఒక నేర్పితే వచ్చే కాడికి నేను ఇంతసేపు చెప్పాను నీకు వచ్చిందని అన్నాడు. కొందరు అంతే, ఎంత చెప్పినా ఎక్కవు. వాళ్ళు ఏం చేయమంటావు? బతుకంత పుట్టిన దగ్గర నుంచి ప్యూరెస్ట్ డార్క్నెస్లో తిరుగుతారే, వాళ్ళకి ఎంత చెప్పినా ఎక్కదు. బాగుపడే యోగం లేదు. కొంతమందికి ప్రవచనం తర్వాత ప్రసాదం ఇవ్వబడును అని పెడతారు, అలాగైనా వస్తారు మనకి. ఇంట్లో వండుబడి తప్పుకుంటాయి, ఇలాగైనా వస్తారని పెడతారు. ఎన్ని చెప్పినా కొందరు రారు. ఏం చేస్తాం? అచ్చపు చీకటి బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చర పుట్టిని పరుడు చెప్పిననైన నిజేచ్చరైన. వాడు కూడా చెప్తే అర్థం కాదు, వాడికి కలదు. ఏమిచ్చిననైనా ఇద్దరికి చెప్పే మనం అనమాట. కానలకు ఏగిననైనా, ముందు మాటలో తాను అడవి నుండి మేలు అన్నాడు. ఇప్పుడు ఆ హోప్ కూడా పోయింది. నువ్వు అడవికి వెళ్ళినా బాగుపడవని చెప్పేసి కానలకు ఏగిననైనా హరిప్రబోధములు. ఏం చేస్తామయ్యా? గొప్ప మాట్లాడుతున్నవే, మేమందరూ విష్ణు భక్తి లేకుండా ఉన్నాం, మేము పాడైపోయామా ఏమిటి? సందులో సందేహం ఏమిటి? అంధేందూదయముల్ మహావదిర శంఖారావముల్ మూక సద్గ్రంథాక్షాపనముల్ నపుంసక వధూకాంక్షలు క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారం. గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. ప్రహ్లాదుడు అంటే మనకి నెమ్మదిగా మెత్తగా మాట్లాడుతున్నారు అనుకున్నాడేమో. స్పష్టంగా దృఢంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చదివి మాట్లాడేవాడు డౌట్ఫుల్గా మాట్లాడతాడు, అనుభవించి మాట్లాడేవాడు స్పష్టంగా మాట్లాడతాడు. ప్రహ్లాదుడు అనుభవం. అందుకే ప్రహ్లాదుడు పితృభక్తుడు కాడనకూడదు. ఆయన పితృభక్తుడు మనకు లేడు. నాన్న ఎంత గొప్ప వస్తువు ఉంటే అందుకు కూడా పాడైపోతున్నామేంటి అన్న, అందుకో బాగుపోవడానికి ప్రేమతో చెప్తున్నాడు ఇక్కడ. అది దీనిలో ఉన్న విషయం. విష్ణుభక్తుడి జన్మ ఎలాంటిదంటే, జన్మ గొప్పదే కానీ విష్ణుభక్తి లేదు కదా. అది ఎలాంటిదంటే సూర్యోదయం గుడ్డివాడికి ఎలాంటిదో అలాంటిది అన్నాడు. గుడ్డివాడికి సూర్యోదయం తెలియదు. అదే క్రోడ సద్గంధంబుల్, సంస్కృతంలో చెప్పని బిరుదు అనుకుంటున్నారు. పందికి సువాసన అని అర్థం తెలుసు. క్రోడ సద్గంధంబుల్ భస్మహవ్యములు హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారం. గట్టిగా చెప్పాడు. మహాకోపం వచ్చింది ఇతనికి. ఆ కోపం వచ్చి మన శత్రువుని పట్టుకుని ఇంత కీర్తిస్తామా? మనం చేయాల్సిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి. అవి విడిచిపెట్టి హరియంచన్ గిరియంచు ఏలచెడ. గొప్ప పద్యం ఇచ్చారు. సురళం ద్రోలుటయో, మనం చేయాల్సిన ఘనకార్యాలు ఇవి. సురళం ద్రోలుటయో, సురాధిపతులను సృక్కించుటో, సిద్ధులను పరివేధించుటయో, ముని ప్రవరులను బాధించుటో, ఇవి మనం చేయాల్సిన మంచి పనులు. ఇది విడిచిపెట్టి హరియంచు గిరియంచు ఏలచెడ మోహాం చుంటవై పుత్రక గట్టిగా తిట్టాడు. ఈయనేం తక్కువేం తెలియదు ఇక్కడ. కనుక నాన్న ఇది సహజంగా కలగవలసిందే కానీ చెప్తే రాదు అని నాకు తెలిసిపోయింది.
ఇనుము అయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతము ఉషీకేశు సన్నిధి అట్లు కరగచున్నది మనం దైవయోగమున చేసి. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఇనుము అయస్కాంతం ఉంటాయి. ఆ ఇనుము అయస్కాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళు అంటుకో చెప్పక్కర్లేదు, సహజంగా అంటుకుంటుంది. అలా నేను సహజంగా ఆకర్షింపబడుతున్నానయ్యా, నన్ను ఏం చేయమంటావు? ఎందువల్ల? దైవయోగమున చేసి. చాలా గొప్ప మాట. ఇది అర్థం కావాలంటే మనం పరమహంస సహాయం తీసుకోవాలి. ఒకసారి పరమహంస గారు ప్రవచనం చెప్తూ ఒక మాట అన్నారు. ఏ జీవుడైనా సరే ఈశ్వరుడి చేత తప్పకుండా ఆకర్షింపబడాలి. ఇట్స్ నేచర్. మనందరం భగవంతుడి చేత ఆకర్షింపబడతాం, సహజం. ఎందుకంటే మనందరం ఇనుప ముక్కల వంటి వాళ్ళం, ఆయన సూదంటురాయి వంటి వాడు అన్నాడు. అందులో ప్రబుద్ధుడు లేచి మీరు చెప్పింది నేను ఒప్పుకోనున్నట్టు. ఎన్నైనా అంటే ఎవరైనా ఆకర్షింపడతారన్నారు కదా, మరి నేను ఇంతవరకు ఎప్పుడు భగవంతుడి గురించి ఆకర్షింపబడలేదు అన్నాడు. నేను చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది నిజమే అన్నా. ఎందుకంటే సాధారణంగా ఒక గుండు సూది అయస్కాంతాన్ని అంటుకుంటుంది, కానీ బురదలో సూది కూరుకుపోయిందనుకో సూదంటురాయని అంటుకోలేదు. అదేవిధంగా అజ్ఞాన పాప మాలిన్యాలు ఉన్నవాడికి భగవత్స్పృహ రాదయ్యా అని చెప్పాడే మహాన్. కనుక శుద్ధమైన హృదయం ఈశ్వరుడు వైపు ఆకర్షింపడ్డ సహజం. అది దైవయోగమును చేసి కరుగుతున్నది మనము అని వివరించాడు. దానితో గురువులు చూసారు ఏమంటారు? ఏదో గొప్పవాడిగా తయారు చేసి తెస్తానన్నారు కదా అంటే, తప్పులు లేవు మా వలన దానవనాథ విరోధి శాస్త్రము చెప్పం క్రూరులై పరులు చెప్పరు నీ చరణంబులా. నీ పాదాల మీద ఒట్టు పెట్టి చెప్తున్నా, మేం చెప్పలేదు. నీ పిల్లాడికి వేరే ప్రైవేట్ క్లాస్ తీసుకునే దమ్మెవడికి లేదు. కాబట్టి ఇది ఎంతయు నైజ మనీష. ఇప్పుడు గురువులకు చెప్పారు, వారి ముందే చెప్పాడు, వీళ్ళకి అర్థం కాదు. ఇది ఎంతయు నైజ మనీష, అతనికి సహజంగా పుట్టినటువంటి బుద్ధిది. మమ్మల్ని ఏం చేయమంటావు? నీ కొడుకు నువ్వే దండించుకో, చెప్పుకో అన్నాడు. వాళ్ళు వెళ్ళిన వెంటనే భటులు పిలిచాడు, వీడిని ఎలాగైనా సరే సంహరించండి, రాజపుత్రుడు కదా అని జంకకండి, నిర్దాక్షిణ్యంగా హింసించండి. ఇతని బుద్ధి మారలేదా? చంపినా నాకేం పర్వాలేదు. ఎందుకంటే అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగము ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియ. శరీరంలో ఒక భాగం పాడైపోయింది అంటే డాక్టర్ ఆ భాగం తీసేస్తాడు. శరీరంలో భాగమే శరీరాన్ని దెబ్బతీస్తుంటే తీసేస్తారే. అద్భుతమైన ఆ రాక్షస వంశానికి వీడు ఒక చీడ పురుగులా తయారయ్యాడు, వీడిని తీసేయండి నాకేం పర్వాలేదు. అప్పుడు ఇంకా వాళ్ళు రాక్షసులకి ఆర్డర్ దొరకడమే చాలు, హింస వాళ్ళు నేర్పాలా? అనేక రకాలుగా హింసించారు, భయంకరంగా హింసించారు. ఆయుధాలతో పొడిచారు, సముద్రంలో తోసారు, నిప్పుల్లో పడేశారు. ఏమైనా బాగానే ఉన్నాడు పిల్లాడు. అదే ఆశ్చర్యం. ఇక్కడ మనం ఒక అద్భుతమైన అంశం చూడాలి. ఏదైతే బోలుడంత తపస్సు చేసి తెచ్చుకున్నాడో హిరణ్యకశిపుడు, అదేది లేకుండా ఆయన తెచ్చుకున్నాడు. ఇదే పెద్ద ఛాలెంజ్. వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? అదే ఆశ్చర్యకర అంశం. ఏం చేసినా బాగుపడుకుతున్నాడే. పైగా చిత్రం ఏమిటి? తేడా ఎక్కడొచ్చింది అంటే ప్రహ్లాదుడి స్థితిని అర్థం చేసుకోవాలి. ప్రహ్లాదుడి స్థితి ఎంత ఉత్కృష్ట స్థితికి వెళ్ళిందంటే జలేచ విష్ణు స్థలేచ విష్ణు. అన్ని చోట్ల విష్ణు ఉన్నప్పుడు భయం ఏమిటి? అది స్థితి ఇక్కడ. అన్ని చోట్ల ఈశ్వరుని చూసేవాడిని అన్ని చోట్ల ఈశ్వరుడు రక్షిస్తాడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూడలేకపోయినా కనీసం విశ్వసించాలి. అంతటా భగవంతుడు ఉన్నాడని నమ్మేవాడిని అంతటా రక్షించుకుంటాడు. ఆయన బాధ్యత ఇక్కడ. అందుకే నీటిలో తోసినా నిప్పులో తోసినా నిశ్చలంగా ఉన్నాడు ఆయన. ఆ స్థితిని అర్థం చేసుకోవాలి. అందుకే అర్థం చేసుకోవడానికి గొప్ప విషయాలు చెప్తారు ఇక్కడ. తన్ను నిశాచరులు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగ సాయి ఓ ధనుజ భంజన ఓ మహాపన్న శరణ్య అంచులు తించుగాని తా కన్నులు నీరు తేడు పై కంప సమేతుడు కాడు పువరా. తన్ను నిశాచరులు పొడువ ఎన్ని విధాలు హింసిస్తున్నా నారాయణ స్మరణ చేస్తున్నాడు. అది కూడా నారాయణ రక్షించు అని కాదు. ఎందుకంటే అవతల నన్ను శిక్షించే వస్తువు ఒకటి ఉంది అని భ్రాంతి లేదు ఆయనకి. అంతటా విష్ణువు ఉన్నాడు కనుక రక్షించడు కూడా అనలేదు. భక్తిలో ఆ స్థాయికి వెళ్ళిపోవాలని. మొదట ఆ స్థాయి రాదు కానీ మొదట రక్షించు అంటాం, తర్వాత రక్షించేది శిక్షించేది రెండు లేవు, ఉన్నదంతా ఈశ్వరుడిని స్పృహ అప్పుడు వస్తుంది. దీన్ని అద్వైత భక్తి అంటారు. ఇది అద్వైత భక్తి, ఇది జ్ఞానభక్తి. ఆ స్థితికి వెళ్తాడు. రక్షించమనే మాట కూడా ఉండదు. ఎందుకంటే అన్ని చోట్ల ఆయన నీరైనా నిప్పైనా విష్ణువే. ఆయనకి ఎలా అనిపిస్తుందంటే కొండ మించి సముద్రంలో తోసాడు, నేల మించి నిప్పుల్లో పడేశాడు, ఇప్పుడు పువ్వులా తేలుస్తున్నాడు బయటికి. ఈ స్థితి ఎలా ఉన్నదంటే అంతటా జలేచ విష్ణు స్థలేచ విష్ణు భూతాని విష్ణు భువనాని విష్ణు. అంతటా విష్ణువు ఉన్నవాడు అన్నప్పుడు స్థితి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. తల్లి ఒళ్ళో పిల్లాడు ఉన్నాడు. ఈ తొడ మీద కూర్చున్నాక మళ్ళీ కొంతసేపటికి ఈ తొడ మీదకి మార్చుకుందమ్మ. అలాగా ఆయన కొండ మించి సముద్రంలో పడినప్పుడు ఒడిలో తొడ నుంచి తొడకు మారినట్టే అనుకున్నాడే తప్ప ఉన్నదంతా విష్ణువులేను అనుకున్నది అనుకున్నాడు. ఇక్కడ ఈ స్థితిని నమ్మకం అనరు. ఆ మాటకు వస్తే
ప్రహ్లాదుడు విష్ణువుని నమ్మలేదు. నమ్మడానికి అనుభవానికి తేడా ఉందండి. ఇక్కడ ఎదురుగా మైకుందని నమ్ముతారా అండి అని నేను అంటే, నమ్మడం ఏంటయ్యా కనిపిస్తూ ఉంటే అంటారు మీరు ఇక్కడ. అంటే ఒక వస్తువు అనుభవానికి రానంత వరకు నమ్మకము, అది అనుభవానికి వచ్చేకి అదే మోక్షం అంటున్నది. అందుకే మనం ముందు భగవంతుడు నమ్మాలి. ఎందుకంటే ఉన్నాడన్న విషయం తెలియట్లేదు. ఇక్కడ గుడ్డివాడు సూర్యుడు ఉన్నాడని నమ్ముతావంటే నమ్ముతానంటాడు. పాపం వాడికి దొరికే వేడి లాంటి అనుభవాలతో వాడు అనుకోవాలి. కానీ సూర్యుడిని కళ్ళారా చూసేవాడికి సూర్యుడు ఉన్నాడా అని వేరే చెప్పక్కర్లేదు, ఉన్నాడయ్యా అనుభవం. కానీ ప్రహ్లాదుడి నమ్మకం స్థాయి దాటిపోయి అనుభవం స్థాయిలో ఉన్నటువంటి వాడు. అది ప్రహ్లాదుడి భక్తిని మనం అర్థం చేసుకోవాలి. ఆ స్థితిలో ఉన్నవాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనదే. ఎందులో దూకినా నేనున్నాను అంటూ ఉంటే అన్ని చోట్ల నేను కాపాడుకోవాలి, దాని బాధ్యత ఇక్కడ. తన పేరు పెట్టి చేస్తున్నాడు కనుక తాను కాపాడుకుంటాడు. అది గొప్ప విషయం ఇక్కడ. అలా కాపాడాడు ఎక్కడికక్కడ. ఆఖరికి ఇతను చేసిన హింసలు ఎన్ని వెరైటీలు ఉన్నాయంటే, ఏనుగుల చేత తొక్కించాడు, ఆయుధాలతో ఖండాలు చేయించడానికి ప్రయత్నించాడు, నిప్పుల్లో తోయించాడు, నీటిలో తోయించాడు, ఆఖరికి చేతబడి ప్రయోగాలు కూడా చేయించాడు. విష్ణు పురాణం చెప్తోంది విషయం. అభిచార హోమములు చేసి అతని మీద కృత్య అనే శక్తిని ప్రయోగించారు మాంత్రికులు. ఆ కృత్య త్రిశూలం పట్టుకొచ్చి ప్రహ్లాదుడు గుండె మీద పొడిచింది. అక్కడ వ్యాసుడు చెప్తాడు విష్ణు పురాణంలో, విష్ణువు ఎవరి హృదయంలో ఉంటాడో ఆ హృదయాన్ని వజ్రాయుధం కూడా ఛేదించలేదు అని. ఇక్కడ ఆఖరికి ఆ కృత్య విఫలమై వెనక్కి తిరిగింది. ఎప్పుడైనా ప్రయోగాలు చేసినప్పుడు అవతల వాళ్ళు గట్టిగా ఉంటే అవి వెనక్కి తిరిగి ఎవరు ప్రయోగించారో వాళ్ళని హింసిస్తాయి. భూమిరాంగ్ వెనక్కి వచ్చింది. వాళ్ళ వైపు రాగానే వాళ్ళు భయపడిపోయి రక్షించి రక్షించి ప్రహ్లాద అన్నారు. ఇక్కడ వెంటనే ప్రహ్లాదుడు నారాయణ ప్రార్థన చేశారు, వాళ్ళు క్షేమం అయ్యారు. ప్రహ్లాదుడు గొప్పతనం ఏంటంటే తనని హింసించడానికి వచ్చిన శత్రువు క్షేమం కోరాడు, ఈయన వల్ల వాడు బతికారు. అది ప్రహ్లాదుడు గొప్పతనం. సమశత్రువు చ మిత్రే చ తథా మానవమానాయో శీతోష్ణ సుఖదుక్ష సమస్తంగా వివర్జిత. భగవద్గీత 12వ అధ్యాయంలో చెప్పిన భక్తి యోగానికి ఉదాహరణ ప్రహ్లాదుడు. తెలుసుకుంటుంది ద్వంద్వాతీత స్థితి. ద్వంద్వములంతటా పరమాత్మను చూసేవాడు ద్వంద్వాతీతుడే ఉంటాడు. ఇది ఈ మాట అలా గుర్తుపెట్టుకోండి. ద్వంద్వములంతటా భగవంతుడిని చూసేవాడు ద్వంద్వాతీతుడే. మంచి చెడు, వెలుగు చీకటి ఇవన్నీ ఈశ్వరుడు అనుకుంటున్నాడు కనుక ఈ మాట గుర్తుపెట్టుకుంటే తర్వాత కదా పనికొస్తుంది. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు మొత్తానికి చావడం తెలిసిపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఎన్ని రకాలుగా హింసించారు. ముంచితి వార్ధులను గదల మొత్తితి, శైల తటంబులందు ద్రొప్పించితి, శస్త్రరాజి పొడిపించితి, మీదన వేంద్ర పంక్తి త్రొక్కించితి, ధిక్కరించితి, శపించితి, పెక్కుపాట్ల నలయించితి. చావడు, ఇదేమి చిత్రం అనుకుంటున్నాడు హిరణ్యకశిపుడు. ఎన్ని రకాల హింస పెట్టినా చావలేదే ఏమిటి అనుకుంటుంటే అప్పుడు గురువులు వచ్చారు. చెప్పారా, నువ్వు చెప్పినా హింసించిన మానలేదు కదా, మరొక అవకాశం ఇయ్యన్నాడు. పాపం మళ్ళీ తీసుకెళ్ళాడు, పాఠాలు చెప్పారు. విష్ణు పురాణం ఇక్కడ ఏం చెప్తుందంటే రకరకాల ప్రయోగాలతో మంత్రాలతో కట్టిపెట్టి పాఠాలు నేర్పారు, ఇటు అటు వెళ్ళిపోకుండా. ఈయన మళ్ళీ బుద్ధిగా నేర్చుకున్నాడు, ఎవరితో ఆర్గ్యూ చేయడం, అన్నీ చెప్పింది వింటూ ఉంటాడు. అడిగితే మాట్లాడాడు తప్ప ఆయన అంతా జోక్యం చేసుకోలేదు ఎవరితో. అందుకే వాడు చెప్పిన మనం చక్కగా చెప్తున్నాడు. ఎంత బుద్ధిమంతుడు, ఎంత వినయమో. సత్యం స్పష్టంగా చెప్తాడు కానీ వినయంగా చెప్తాడు, అది గొప్పతనం. అంత ధైర్యంగా మాట్లాడతాడు, అంత వినయంగా ఉంటుంది. ధైర్యం వినయం కలపాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మనం ఈ రోజుల్లో పిల్లల్లో వినయ సంపత్తి బాగా చూస్తాం. డోంట్ కేర్ అంతే. ఇక్కడ అమ్మా నాన్న లేదు, గురువు లేదు, ఏమీ లేదు, అలా తలగరేస్తుంటారు. ఇక్కడ ప్రహ్లాదుడి దగ్గర చూడండి, ఇంత జ్ఞానం ఉంది, తండ్రి తప్పని చెప్తూ ఉన్నాడు కానీ వినయంగా ఉంది. వినయం ఎప్పుడూ వదలలేదు. వినయం లేనిది విద్య ఎక్కడ వస్తుంది? విద్యావంతుడికి వినయం ఎక్కడికి పోతుంది తెలుసుకుంటాడు. కానీ వినయం చాలా గొప్పగా ఉంది ఇక్కడ. ఆ వినయం ప్రహ్లాదుల్లో కనపడుతుంది. వినయవంతుడే విద్యలు తెలుసుకోగలడు. ఇది భారతీయ సంస్కృతి సాధించిన గొప్ప సంస్కారం. ఆ వినయంతో ఎంత మాట్లాడుతున్నాడని. ఆ సమయంలో గురువులు ఏదైనా పనులకి వాటికి వెళ్ళినప్పుడు విద్యార్థులు పక్కకు వచ్చి రా ఆడుకుందాం పిలిచారట. కూర్చోడు, ఆడదాం. అసలు ఏమనుకుంటున్నారు జీవితం అంటే ఏంటి? ఫోకస్ జీవితం వైపు తిప్పాడు. ఎప్పటి నుంచి ఎందుకయ్యా అంటారా, ఎప్పుడు పోతా మనకేం తెలుసు అన్నాడు. రెండో బాలకులార పిలిచారు ఇక్కడ. బాలకులార రెండు మన ప్రాయపు బాలురు కొందరు రూపై కూలుట కంటిరే. మన వయసులో ఉన్నవాడు కూడా పోతున్నారు, కానీ పుట్టినవాడికి ఎప్పుడో కూడా పోక తప్పదు. కొంచెం జీవితం అంటే ఆలోచించు, ఏది సత్యమో ఆలోచించు. పుట్టిపోయేటువంటి అల్పమైన జీవితమే కాదు, ఒక దివ్యమైన ఒక దివ్య జీవనం ఒకటి ఉన్నది. ఆ దివ్య జీవనం పొందే ప్రయత్నం చేయి. ఎప్పుడో వయస్సు వచ్చాక అవుతుంది అనుకోవద్దు. ఇక్కడ ఏముందంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ చూద్దాంలేండి అంటే ఏం చూస్తావు? హాస్పిటల్స్, ఇళ్ళు కాళ్ళు నొప్పులు, డిఫరెంట్ స్పెషాలిటీస్ దగ్గరికి వెళ్ళడం, ఆ స్పెషలిస్టుల చేత టెస్టులు చేయించుకోవడం, వీటితోనే జీవితం అంతా సత్కాలక్షేమం. కనుకనే
కనువు గట్టిగా ఉన్నప్పుడే చెయ్యాలయ్యా. దంతంబులు పడనప్పుడే, దరుగురం దారుడి ఉన్నప్పుడే, కాంతాసంగము రోజునప్పుడు, జగాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన జరింపనప్పుడు, పురులు వెల్వెల్ల కానప్పుడే, చిత్తింపల్వలే నీ పదాంబుజములను శ్రీకాళహస్తీశ్వర. అందుకు నేను యువకుడిగా బాలుడిగా నేను చేశాను, మీరు చేయండి. ఆయుధ జేయంపు చేయండి కదా. మీరు అన్నారు ఆడుదాం పాడుదామని, తప్పకుండా ఆడదాం. హరికథలు ఆడదాం, హరికథలు పాడదాం, విష్ణు చింతన చేద్దాం. సర్వత్రా ఆయనే ఉన్నాడని స్పృహతో నీకు ఆ నిష్ట కలగకపోతే ముందు పూజ, పునస్కారం, నామసంకీర్తన, ఎన్ని పద్ధతుల్లో ఎలాగోలా కనెక్షన్ విత్ హిమ్, ఆయనతో అనుబంధం ఏర్పరచు, అది చెయ్యి అని బోధించగానే వీళ్ళందరూ ఆనంద పరవశులై నువ్వు చెప్పిందే తప్పకుండా చేస్తాం, కానీ నీకు ఇదంతా ఎలా తెలుసు? ఇది పెద్ద ప్రశ్న. ఎందుకంటే మీ నాన్న నీకు చెప్పే అవకాశం లేదు. ఆయన ఎప్పుడో చెప్పేశాడు, వజ్జలు చెప్పని ఈ మతి మజ్జాతుడవైన నీకు మరెవ్వరిచే ఉజ్జాతమయ్య బాలక తజ్జనులను పేరుకొను తగనామ్రోలం. అందమైన పద్యాలు ఇదొకటి. గురువులు చెప్పలేదు, మన ఇంటా వంట లేదు, ఇంటా వంట లేదు, రెండు అనుకోవచ్చు. మన ఇంటా వంట లేదు, మరి ఎక్కడి నుంచి వచ్చింది ఏ బుద్ధి అన్నాడే, అలా నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. అంటే మా గురువులు దయ అన్నాడు. గురువు లేక ఎటువంటి గునికి మోక్షము లేదు, గురువుల వయ్య వచ్చింది. ఎవరు నీ గురువు అంటే నారదుడు గారు. మాతృగర్భంలో నేను ఉన్నటువంటి సమయంలోనే అప్పుడు మా నాన్నగారు తపస్సులో ఉన్నాడు. ఈ పుట్టబోయేవాడి వల్ల ఏం ప్రమాదం వస్తుందో అని గర్భవతిని సంహరించకూడదని గర్భవతిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఇంద్రుడు. అప్పుడు నారదుల వారు అడ్డుపడి, ఏమనుకుంటున్నా గర్భంలో ఉన్నది మిమ్మల్ని రక్షించేవాడు పుట్టబోతున్నాడు. ఆ పుట్టబోయేవాడు నిర్భీగుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి, ఏ భయము లేనివాడు అన్నారు. చూడండి, భక్తుడికి భయం ఉండదు. భయం ఉంటే భక్తి ఉండదు. భయము భక్తి అని లోకల్ని అంటాం. అంటే అధర్మం చెయ్యకుండా ఉండడానికి జంపుతాడే ఆ భయం అని అర్థం. అందుకని భయము భక్తి కలిసి ఉండవు. భక్తుడి యొక్క లక్షణ అభయం. అందుకే 16వ అధ్యాయంలో భగవద్గీత అభయం సత్వ సంశుద్ధి అని చెప్పాడు. ఇక్కడ ద్వితీయాద్వై భయం భవతి, రెండవ వస్తువు ఉంది అంటే భయం ఏర్పడుతుంది. ఒక ఆయన ఉన్నాడు, నేనున్నాను ఏం భయపడకను, అదే నా భయం నాయన. అలాగా ఎప్పుడు రెండవ వస్తువు అంటూ ఉంటే కదా భయం ఏర్పడుతుంది. ఎవరూ లేరంటే ఎవడో వస్తాడని భయం. కనుక ఎప్పుడు రెండో వస్తువు ఉందంటే భయం. ఉన్నదంతా ఒకటే వస్తువు ఉంటే దేనికి భయపడతాడు? ఉన్నదంతా ఏకం అద్వితీయం బ్రహ్మ, అంతటా బ్రహ్మమే. రెండుగా కనబడ్డ నా భ్రాంతి, అదే బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇది అర్థం చేసుకోవాల్సింది. ఉన్నదంతా బ్రహ్మమైన కూడా దేనికి భయపడతాడు? అందుకే నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి, శత్రువు లేడీనికి. శత్రువు ఎవరికి ఉంటారండి? రాగద్వేషాలు అనేవి అజ్ఞానికి ఉంటాయి. భగవద్భక్తుడికి శత్రువే లేడు. సమశత్రువుచ మిత్రేచ. అది శత్రుత్వం లేనివాడు, భయం లేనివాడు మహాభాగవతత్వుడి గర్భంలో ఉన్నాడు అని చెప్పి నారదుల వారు మా అమ్మని తన ఆశ్రమానికి తీసుకెళ్ళారు. మా నాన్న తపస్సు చేసి వచ్చే వరకు నేను నారదముని ఆశ్రమంలో మాతృగర్భంలో ఉన్నాను. అప్పుడు మా అమ్మకి ఆయన అనేక భగవతత్వములు బోధించాడు. రోజు అదే పని. మరి నారదుడు చెప్పమంటే అదే చెప్తారు. ఇంకేం చెప్తారండి? కోకిల వెరైటీగా గొంతు మార్చి కాకిలా అరుస్తుంది, ఆ గొంతు కోకిలాగే పలుకుతుంది. నారదులాగే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడమంటే భగవతత్వమే చెప్తారు. ఇంకోటి చెప్తాడు ఏంటి? ఆయన అదే చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు నిద్రపోతుంది, అయినా చెప్తున్నాడంట. నిద్రపోయినా చెప్తారు అంటే మేము ప్రవచనాల్లో చూస్తూ ఉంటాం. నిద్రపోయినా చెప్తారా అంటే ఆవిడ నిద్రపోయిన లోపల వాడు వింటున్నాడు అని తెలిసాడు. ఎందుకంటే ఆవిడ ఎందుకు వెళ్ళలేదంటే 2 మాటలు చెప్తాడు. ఒకటి రాక్షస ప్రకృతి, రెండవది వీటి మీద ఆసక్తి లేకపోవడం. వీటి కారణంగా ఆయన చెప్తున్నా నిద్రపోతున్నా లోపల వాడిని విన్నాను. అప్పుడు అంటే మాతృగర్భంలో ఉండగానే నాకు గురుపదేశం జరిగింది. అది ఇక్కడ గొప్ప విషయం. తర్వాత వెలికి వచ్చిన తర్వాత, అందుకే పెద్దవాళ్ళు అంటారు 7 నెలలు దాటిన దగ్గర నుంచి కొన్ని మంచి పరిసరాల్లో మంచి సన్నివేశాలు భగవద్దేశాలు ఉంటే పుట్టేవాడు సంస్కారాలతో పుడతాడు. అంతేగాని ఈ రోజులు పిల్లలు పుట్టిన వెంటనే రిమోట్ తీసుకుని ఏ నెంబర్ నొక్కితే ఏ ఛానల్ వస్తుందని చెప్పగలరు. ఈ పిల్లవాడికి మాత్రం విష్ణు భక్తి ఆ విధంగా సిద్ధించింది. కనుక మా గురుగారు ఎవరు? నారదులు గారు. చూడండి, నిజంగా ఇప్పుడు ప్రహ్లాదులు అందరి దగ్గర చెప్పినవన్నీ, తండ్రి దగ్గర చెప్పిన మీ పిల్లలతో చెప్పిన మీ దగ్గరికి పెడితే మంచి లెసన్స్ తయారవుతాయి. నేను సంక్షేపంగా చెప్పాను కానీ విస్తారంగా అందులో అద్భుతమైన విషయములు చెప్తాడు. మూలంలో శ్లోకాల్లో గొప్పగా చెప్పారు. పోతన గారు కొంత క్లుప్తీకరించి అక్కడక్కడ విస్తరిస్తూ ఆయన చెప్పారు. మొత్తానికి మనం అత్యంత క్లుప్తీకరణతో ఇప్పుడు తెలుసుకున్నాం. ఇవన్నీ వివరించాక వీళ్ళందరిలో మార్పు వచ్చు. ఎందుకంటే చెప్పేవాడు అనుభవంతో చెప్తూ ఉంటే వినేవాళ్ళు మార్పు వస్తుంది. ఇక్కడ వాళ్ళకి అర్థమైంది. గురువులు వచ్చినప్పుడు వాళ్ళ పాఠాల మీద పెద్ద శ్రద్ధ చూపించలేదు. ఏదో వీడిని బాగు చేద్దామని తీసుకొస్తే వీడు మొత్తం అందరినీ పాడు చేసేది. చెట్టపోతే మనం ఎలా చర్చింది అని అన్నట్లుగా వీడు మొత్తం మన గురుకులానికి అసలు పెట్టాడు. ఇంకా లాభం లేదు. వీడిని ఏదో మాటికి ఇప్పుడు 3 సార్లు బాగు చేస్తామని వెనక్కి తెచ్చాను. ఇంకా అయిపోయిందయ్యా, మేమేం చేయలేమని తండ్రికి అప్పచెప్తామని తీసుకువెళ్ళి తండ్రికి అప్పచెప్పేశారు.
ఇంకా తండ్రి ఎదురుగా నిలబడ్డాడు, చూస్తున్నాడు తండ్రి. ఈయన అలా ప్రశాంతమైన ముఖంలో ఏ చెక్కు చెదరలేదు, పైగా భయం లేదే. అలాగనుక ఏం చేస్తావు చేసుకో అని ఇప్పుడు పిల్లల్లా నిలబడలేదే, వినయంగా ఉన్నాడు, అదేవిధంగా ధైర్యంగా ఉన్నాడు. అరే ఇట్లాంటి పోస్టర్ ఆయన ఎప్పుడు చూడలేదు, అలా ఉన్నాడు ఈయన. అసలు ఎన్నాళ్ళ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, సృష్టిలో ప్రతివాడు నా దగ్గర భయపడ్డమే. ఆ ఇంద్రుడిని పిలిస్తే చెప్పండి చిత్తం చిత్తం అంటాడు ఇంద్రుడు. వరుణుడు, యముడు, ఎవరిని పిలిచినా చిత్తం చిత్తం. ఆ పంచభూతాలు ఒక్కసారి చూస్తారు, సూర్యుడు చంద్రుడు కూడా ఏమంటారండి అంటారు అక్కడ. ఇలాగా నా ఆజ్ఞతోనే దేవతలు పంచభూతాలు భయచకితమైన దగ్గర ఇలా ఉంటాయి బంట్లలాగా. వీడియో ఇంత ధైర్యం నిలబడ్డాడు ఇక్కడ. చూసారా, నిజానికి హిరణ్యకశిపుడికి ఆలోచించుకోవడానికి అవకాశాలు అందిస్తున్నాడు విష్ణువు. వీడు ఎలా నిలబడ్డాడు ఇలాగా చూసి, ఇంతింతున్నావు, నీకెవడరా దిక్కు, నీకెవడరా బలం, ఇది అడిగాడు ఇక్కడ. ఆ మాట అంటే తడుపుకోకుండా చెప్పాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండి విభుడు బలమసురేంద్ర. ప్రహ్లాదుడు స్పష్టంగానే చెప్తున్నాడు, కానీ హిరణ్యకశిపుడికి అర్థం కావట్లేదు ఇక్కడ. ఎందుకంటే అసుర ప్రవృత్తి ఉంటే అద్భుత జ్ఞానం కూడా లోపలికి వెళ్ళదండి ఇక్కడ. నిజంగా ఈ ఒక్క పద్యం అర్థం చేసుకున్న చాలా బాగుపడుతాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు. గొప్ప మాట అన్నాడు. ఎవడు బలమన్నావా, ఎవడు బలమని అడగడానికి నీకు, చెప్పడానికి నాకు, ఎవడి బలమో వాడే బలం అన్నాడు. మాట అంత గొప్ప విశేషం. ఎందుకంటే సృష్టిలో ప్రతిదానికి బలం భగవంతుడు, మనం కాదు. మనం అంతా నేనే నిర్వహిస్తాం అనుకుంటాం. ఒక్క అవయవం మన మాట వినప్పుడు తెలుస్తుంది ఎవడో ఉన్నాడు, వాడు అనుగ్రహిస్తున్నాడు, వాడు నడిపితే నీ ప్రపంచం అంతా నడుస్తుంది. అందుకే ధ్రువుడికి ఒక్కసారి విష్ణువు కనబడగానే ఆ ధ్రువుడు అంటాడు, యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తి ధరస్వధామ్న అన్యాస్త హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఆ శ్లోకంలో ఉందండి హిందూ మతంలో భగవంతుని కాన్సెప్ట్. ఎవడు నా లోపల ప్రవేశించి నా వాక్కును పలికిస్తున్నాడు, నా చెవుల్ని వినింపజేస్తున్నాడు, నా కళ్ళను దర్శింపజేస్తున్నాడు, నా కాళ్ళను కదిలిస్తున్నాడు. ఒకటేమిటి, అన్యాస్త హస్త చరణ శ్రవణ త్వక్ ఆదీన్ ప్రాణం. నా శరీరమునంతటిని కదిలిస్తూ చైతన్యముగా ఎవడున్నాడో, నన్ను ఎలా కదిలిస్తున్నాడో అందరిని అలాగే కదిలిస్తున్నాడు. మిమ్మల్ని, నన్ను, సూర్యుడిని, చంద్రుడిని, దేవతల్ని అందరినీ కదిలించబడి ఒక్కడే వాడు బలం. తద్విష్ణోహ బలమాహు. శాస్త్రం చెప్తుంది బలం అంటే భగవంతుడు. ఎవడి బలం వల్ల గ్రహ నక్షత్రాలు జారి పడిపోకుండా వాటి స్థానాల్లో ఉన్నాయో, ఎవడి బలం వల్ల సృష్టి ఎంతో ఒక పద్ధతిగా నడుస్తుందో వాడు బలం. అరే ఒక ఆఫీస్ సిస్టమ్గా నడుస్తుంటేనే అబ్బా ఆఫీసర్ ఎంత గొప్పవాడు అంటారే, మరి ప్రపంచం ఎంత గొప్పగా నడుస్తుందంటే దీన్ని నడిపేవాడు ఎంత గొప్పవాడు అనుకోవాలి. అందుకే భారతంలో ఒక మాట ఉన్నది, మూర్ఖుడు ఎవడయ్యా అంటే నాస్తికుడు అన్నాడు, నాస్తికుడు ఎవడయ్యా అంటే మూర్ఖుడు. అద్భుతమైనటువంటి యక్ష ప్రశ్నల సమాధానాలు వస్తాయి రెండు. ఒక ఆయన అన్నట్ట, నాకు నాలుక లేదండి అన్నాడు ఒక ఆయన. అంటే నా పక్క ఆయన, పాప ఈయనకి నాలుక లేదండి అన్నాడు. వాడికి నాలుక లేదు అన్నాడు, కానీ బుద్ధుందా లేదా అన్నాడు. నాలుక లేదని దేంతా అన్నాడు, నాలుక లేదండి అని దేంతా అన్నాడు. ఇక్కడ నాలుగుతోనే కనుక నాలుక లేదండి అంటే అర్థం నాలుగు ఉందనే అర్థం. వాడు అజ్ఞాని కనుక నాలుక లేదని అనడం ఎలాంటిదో, దేవుళ్ళు లేరన్న కూడా అలాంటిదేనే అన్నాడు ఇక్కడ. కనుక నాలుగు ఉంటేనే నాలుగు లేదనగలుగుతున్నాం, భగవంతుడు ఉంటేనే భగవంతుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నించగలుగుతున్నాం. ఆ ప్రశ్నకు మూలమైన చైతన్యమే భగవంతుడు. ఇది అర్థం చేసుకుంటే చాలు. అందుకు బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, నీకు నాకు. గొప్పగా చెప్పాడు, నాకోడు నీకోడు లేడయ్య బాబు, నీకు నాకు వాడే. తేడా ఏంటంటే వాడిని తెలుసుకున్నా నువ్వు తెలుసుకోలేదు అంతే ఇక్కడ. అంతే జ్ఞానం. అది జ్ఞానం అంటే ఇదే అర్థం. జ్ఞానం వల్ల మోక్షం అంటే ఇదండి ఇక్కడ, తెలుసుకోవడమే అది జ్ఞానం. జ్ఞానం అనగానే నేను ఉపనిషత్తు చదవలేదండి అని కాదు, అంతా ఈశ్వరుడే అనే ఎరుక. ఆ ఎరుక అటువంటి జ్ఞానం. అందుకే ప్రహ్లాదుడు మాట్లాడుతుంటే పది దిక్కు గురించి మాట్లాడు, ఎవడి దిక్కు అని. ఎందుకంటే దిక్పాలకులు, తూర్పు దిక్కుకు అధిపతి అయిన ఇంద్రుడు మొదలుకొని సర్వదిక్పాలకులు దండం పెడుతున్నారు కనుక దిక్కుల రాజుల గెలిచితి. వాళ్ళందరూ వేరొక దిక్కెరుక కొలుతు ఇతడి దిక్కని నన్ను, వాళ్ళు మరో దిక్కు లేక నన్నే కొలుచుకుంటున్నారు. ఎవడు దిక్పాలకు, నీకెవడరో దిక్కు అన్నాడు కదా, గొప్పగా మాట్లాడాడు. అసలు దిక్కుల గురించి మాట్లాడుతున్నావే, దిక్కులు ఎప్పుడు డిసైడ్ అయ్యాయి? సూర్యుడు ఉదయం బట్టి తూర్పు ఇవన్నీ నిర్ణయించగలుగుతున్నాం. ఆ సూర్యాదులకు అతీతమైన అంతరిక్షంలో ఏది దిక్కు? కనుక దిక్కులు లేని స్థితిలో కూడా విశ్వానికి ఎవడు దిక్కో వాడే నాకు దిక్కు అన్నాడు. ఇంత చక్కగా సమాధానం చెప్పాడు. వెంటనే మహా కోపం వచ్చి, అంతటా ఉన్నాడని చెప్తున్నావు కదా అని చేతులు కత్తి పట్టుకుని సింహాసనం నుంచి లేచి అంటున్నాడు. అంతటా ఉన్నాడని చెప్తున్నావు కదా, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ఈ చర్చ చాలా తీవ్రంగా సాగిపోతుందని ఇక్కడ.
హరి సర్వాకృతులం గలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై అందును లేడు లేడినిసుతుం దైత్యుండు తర్జింప. ఆ స్థితి ఎలా వెళుతుందో చూడండి ఇక్కడ. అంటే క్లైమాక్స్ ఆ స్థితికి వెళుతోంది ఇక్కడ. హరి సర్వాకృతులను కలండనుచు ప్రహ్లాదుండు భాషింప. అంతటా ఉన్నాడయ్యా, అన్నీ తానే ఉన్నాడు అని చెప్తుంటే సత్వరుడై ఎందును లేడు లేడనిసుతుం దైత్యుండు తర్జింప. పదాలు అది భాషింప, ఇది తర్జింప అని ప్రశాంతంగా చెప్తున్నాడు. నేను కోపంగా అదిరిపోతూ బెదిరిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ సత్యం నిదానంగా ఉంటుంది, అసత్యం విడిచిపడుతుంది. ఎక్కడా లేడు అని వాళ్ళిద్దరూ వాదిస్తుంటే అస్థి నాస్తి ఘర్షణ, ఈ ఘర్షణ జరుగుతూ ఉండగా ఆ సమయంలో అద్భుతమైన మాట అంటున్నారు ఇక్కడ పోతనగా. దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండి నచ్చితుడు నానాజంగమస్థావరొక్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబున. ఆ స్థితిని ఒక్కసారి భావించాలండి ఇక్కడ. వీళ్ళిద్దరు ఈ స్థితికి వచ్చినప్పుడు ప్రతి అణువులోని నారాయణుడు నరసింహ రూపంతో ఉన్నాడు అన్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు అంటే ఇదివరకు లేడా? చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇక్కడ. ఇదివరకు అంతటా ఉన్న భగవంతుడు ఎలా ఉంటాడంటే భగవంతుడు అన్నింటిలో 2 రూపాలతో ఉంటాడండి, సత్ చిత్. ఇది తెలుసుకోండి ఇక్కడ మొత్తం వేదాంతం. ఇక్కడ సత్ అంటే ఎగ్జిస్టెన్స్, చిత్ అంటే స్ఫురణ కాన్షియస్నెస్. ఎగ్జిస్టెన్స్ అండ్ కాన్షియస్నెస్ ఇదే భగవంతుడు తెలుసుకోండి ఇక్కడ. సత్ చిత్ అంటే వేదాంతం. దీన్ని ప్రతి వాడిలో నేనున్నాను అని స్ఫురణ రూపంలో భగవంతుడు ఉన్నాడు, దానికి రూపం లేదు. అలా ఆ విష్ణువు అంతటా ఉన్నాడు. ఇప్పుడు అంతటా అలా ఉన్న విష్ణువు నరసింహ రూపంతో ఉన్నాడు. ఇప్పుడు అది చూపిస్తున్నారు ఇక్కడ. శ్రీ నరసింహాకృతి నుండి నచ్చుతుడు నానా జంగమస్థావరొక్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబున. అంతవరకు నిరాకార నిర్గుణ బ్రహ్మముగా ఉన్న స్వామి ప్రతి చోట సాకార సగుణ రూపంతో ఉన్నాడు ఆ క్షణంలో. అంటే ఈ స్థితి ఎలాంటిది అంటే అక్కడ దేనిని తట్టినా రావడానికి రెడీగా ఉన్నాడు నరసింహస్వామి ఇక్కడ. కానీ వీడు స్తంభాన్ని ఎంచుకుంటున్నాడు. డింభక సర్వస్థలముల అంబోరుగ నెత్రుడుండు నరుచుమిగుల సంరంభంబున పలికెదవు ఈ స్తంభమున చూపగలవి చక్ర విక్రిట్. అంతటా ఉంటాడని చెప్తున్నావే, ఆయన స్తంభంలో ఉన్నాడా అని అడిగితే డౌట్ నీది కానీ నాది కాదు. ఉన్నాడా లేదా నువ్వంటున్నావు. ఉన్నాడు ఇక్కడ. అది కలడు లేడు టైప్ కాదు, కలడు. కలడంబోది కలండు గాలి కలడాకాశంపునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ కజ్జోత చంద్రాత్మలన్ కలడొంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇయాయడ. సముద్రంలో ఉన్నాడు, నేలపై ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, త్రిమూర్తుల్లో ఉన్నాడు. త్రిలింగ వ్యక్తులు అంటే స్త్రీపుం నపుంసకాది భేదములు లేకుండా అంతటా వ్యాపించున్నాడు. కలడు కలడు కలడు. ఇప్పుడు ఎన్ని మార్లు వచ్చింది కలడు చూడండి. ఒక్క పద్యాన్ని అర్థం చేసుకున్న కలడం భోది కలండు గాలి కలడు ఆకాశం పోన దిక్కులను. ఇందులో సముద్రం మనకు తెలుసు, నేల మనకు తెలుసు, కలడు తెలియదు. కనుక సముద్రం మారుతోంది, నేల మారుతోంది, నిప్పు మారుతోంది, అని కలడు మారట్లేదు. అంటే వీటన్నిటిలో కలడు ఇదే సత్, అదే చిత్. సచ్చిత్ రూపుడే అన్నిటా ఉన్నాడు. లేడంటే లిస్టు చెప్తూ ఉంటే ప్రపంచం లిస్టు పెరుగుతుంది, వాడి లిస్ట్ ఎక్కలే, వాడు ఒక్కడే. అదే ఒక్క మాట చెప్తున్నాను. ఎందుగలడందు లేడని సందేహం అవల చక్రి సర్వోపగతుడు ఎందెందు వెనక్కి చూచిన అందందే గలడు. తేడా ఎక్కడొచ్చిందంటే సాధన లేకపోవుట. ఇదొక్కటే. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, లోపల సాధన. ఆ సాధనకి పేరే వెదకుట, అన్వేషణ. సాధన అన్న అన్వేషణ అన్న ఉంటాయి. అన్వేషణ సాధన చేయాలి, అది లేకపోవడం వల్ల తెలియదు. ఒక్క మాటలో ఎంత చెప్పాడండి. ముందు ఉన్నాడు, దానికి నువ్వు చేయవలసింది వెదకుట. ఎక్కడ వెతకాలి? ఎక్కడైనా వెతుకుతా అంతా ఆయనే. అందుకే ఎందెందు వెలుగ చూచిన నందందే గలడు దానవాగ్రని వింటే అని చెప్పగానే డింభక ఈ స్తంభంలో ఉన్నాడో చూపించాను ఇక్కడ అనగానే నాన్న పిచ్చాయండి, నేనేం చెప్తున్నాను, అంతటా ఉన్నాడంటే స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడా? అంబోజాసనుడాదిగాగ తృణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రౌఢ విపుల స్తంభంబునందుండడే. స్తంభాంతర్గతుడయ్యు నుండుటకు ఏ సందేహము లేదు. నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబున. ప్రహ్లాదుడు ఎటువంటి ఎక్స్టేసీకి వెళ్ళిపోయాడంటే భగవంతుడి గురించి మాట్లాడేటప్పుడు భగవంతుడి తాదాత్మ్యం చెంది మాట్లాడతారు కనుక వాడి నోట భగవంతుడి పలుకుతాడు. ఇప్పుడు ఈ డౌట్ నాకు అర్థమైంది. నేను ఉన్నాడు అంటే లేడు అంటున్నావు నువ్వు. అంటే నీకు ఆయన ఒక విజిబుల్ ఫార్ములా కనబడాలి, అది కదా నీకు ఇప్పుడు గోల అర్థమైంది. కనబడితే ఉన్నాడని నమ్ముతావు, ఉన్నాడని చెప్తే నువ్వు నమ్మవు. ఇప్పుడు కనబడతాడులే అన్నాడు అన్నమాట. ఎంత ధైర్యం అండి! ఈయన కనబడతాడని ఎలా అనగలిగాడు? ఆయన కనబడాలనుకున్నాడు కనుక ఈ నోట పలుకు పలికింది. ప్రత్యక్ష స్వరూపం బలం అక్కడ ఉందండి అందమంతా. అక్కడ మనం లోకంలో
భగవంతుడి విషయం గురించి మన పురాణాలు ఏమి చదవండి. భగవంతుడు ప్రత్యక్షమయ్యను, తర్వాత అంతర్ధానమయ్యను, 2 మాటలు అంటే ఈ 2 ఉంటాయి. అందుకని కానీ భగవంతుడు వచ్చాడు పోయాడు అని మాత్రం ఉండదు. మీ ఇంటికి ఎవరైనా వచ్చి పెడితే ప్రత్యక్షమయ్యాడు అంతర్ధానమయ్యాడు, వచ్చాడు వెళ్ళాడు అంటారు. భగవంతుడి విషయంలో మాత్రం ప్రత్యక్ష అంతర్ధానం అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే హైందవుల పదాల్లోనే తత్వం ఉందండి. నెగిటివ్ థింకింగ్తో చూస్తూ హిందూ మతాన్ని విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. పాజిటివ్ థింకింగ్ లేదు. బుద్ధి సరిగ్గా ఉంటే స్పష్టంగా ఉంటుంది హిందూ ధర్మం. ప్రత్యక్షం అంతర్ధానం గొప్ప మాట. ప్రతి అక్షం ప్రత్యక్షం అంటే కళ్ళ ముందు కనబడుట. అంతర్ధానం అక్కడే లీనమైపోట. ఎక్కడి నుంచో రాక్కర్లేదు, అక్కడే కనబడతాడు, మళ్ళీ అక్కడే లేకపోతాడు. ఎక్కడి నుంచో దిగి రానక్కర్లేదు. పరలోకం నుంచి ప్రభువు దిగువలసిన అవసరం లేదు, అక్కడే ప్రత్యక్షం. అందుకే నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపం పునః ఒకటే మాట. ఆ మాట అనగానే మహాకోపంతో వెళ్ళి ఒక్కడు కొట్టాడు స్తంభాన్ని. అరచేతన్ ధనుజేంద్రుండు అరచేత ప్రేషన్ మహోదగ్ర ప్రభాసంభవం కొట్టాడు స్తంభాన్ని. పోతన గారు గొప్ప మాట వాడేదండి ఇక్కడ. జనదృగ్భీషణ దంభము హరిజను సంరంభము స్తంభము ధనుజేంద్రుండు అరచేత ప్రేషన్. ఆ స్తంభాన్ని కొట్టాడన్నప్పుడు హరిజను సంరంభము, ఆ మాటలు గొప్పతనం. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే హిరణ్యకశిపుడు దేన్ని తట్టినా అందులోంచి వచ్చేస్తాడు. స్వామి అంత రెడీగా ఉన్నాడు. ఎవరు రెడీ? అన్ని చోట్ల నృసింహ రూపంలో ఉన్నాడు. అంటే సర్వవ్యాపకమైన బ్రహ్మము సర్వవ్యాపకమైన రూపం ధరించి కూర్చున్నాడు. అణువు మొదలు కూడా బ్రహ్మాండం వరకు. అక్కడున్న గడ్డి పోచలు తట్టినా వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ స్తంభాన్ని ఎంచుకున్నాడు. అప్పుడు ఆ స్తంభం అనుకుంటుందిట, నన్ను కొట్టరా, నా నుంచి స్వామి రావాలి, ఆ భాగ్యం నాకు దక్కించు అని ఎంత వేగం తనలో స్వామిని ప్రకటిస్తానని తహతహలాడుతున్న స్తంభాన్ని కొట్టాడు. అది హరిజను సంరంభము. స్తంభము కొట్టగానే ఒక్కసారి దాని నుంచి దివ్యమైన నాదం వెలువడింది. అద్భుతమైన శబ్దములు వినబడ్డాయి. ఆ తర్వాత అందులో మహాజ్యోతి పుంజం గోచరిస్తోంది. ఎప్పుడైనా భగవత్ సాక్షాత్కారం కలిగేటప్పుడు నాదానుసంధానం, జ్యోతిస్వరూపం, తర్వాత సగుణ సాకార దివ్యమంగళ విగ్రహం ఆ విధంగా దర్శనమిస్తోంది. పాల నేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహ ప్రళయ మారుత ఘోర భస్త్రికా పుక్కార లలిత నిశ్వాస డోలారచనయ కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ. ఆ నరసింహస్వామి ప్రద్దలైన స్తంభం నుంచి అద్భుతమైన దివ్యమంగళ విగ్రహంగా గోచరిస్తున్నాడు. ఇక్కడ పైగా తలని విదిలించుతున్నాడు. చూలు తగిలి అక్కడ ఉన్నటువంటి విమానముల కింద పడిపోతున్నాయి, దేవతల విమానాలు. అటువంటి మహాస్వరూపంతో వేల కొలది చేతులతో, ఆ చేతులు ఎలా ఉన్నాయ్యా అంటే ప్రళయకాలపు సముద్రపు కెరటాల్లో ఉన్నాయి ఆ చేతులు. ఆ చేతులు కదిలిస్తూ తెల్లని కాంతులతో 3 నేత్రములతో జూలు విదిలిస్తూ గర్జిస్తూ వస్తున్నాడు. ఆ స్వరూపం చూస్తూ ఉంటే పంచాననోద్ధూత పావక జ్వాలల భూన భోంతరమెల్ల భూరితముగా దంష్టాంకురాబీల ధగధగాయిత దీప్తి అసురేంద్రు నేత్రంబు లంఘములుగా కంటక సన్ని భొక్కటకేశరాహతి అభ్రసంగము భిన్నమై చలింప ప్రళయాభ్రచంచల ప్రతిమ భాస్వరములై కరణ కరోచులు క్రమ్ముదేర చడలు చలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కరళి జివ్వయాడించి లంఘించి చేత నుడిసి పట్టే నరసింహుడా దితి పట్టిన ఉగ్రమైన రూపం వెలికి వచ్చి గర్జిస్తూ చూస్తుంటే హిరణ్యకశిపుడు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు, ఏమిటా స్వరూపమని. అయినప్పటికీ అసుర ప్రవృత్తితో దీన్ని ఎదుర్కొనాలని చెప్పి కత్తి డాలు తీసుకుని మీదకి వెళ్తున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే దావాగ్ని మీద కడుతున్న మిడుగురు పురుగులా కనబడుతున్నాడు. వెంటనే స్వామివారు చూసి గర్జన చేస్తున్నారు. ఆ స్వరూపం ఎంత దివ్యంగా ఉన్నదయ్యా అంటే ఆ గోళ్ళు మెరిసిపోతున్నాయి. చేతులు బోలుడిన ఆయుధాలతో వచ్చాడు కానీ అసలు ఆయుధం నఖాయుధం. ఏమిటి, ఎందుకు వచ్చావయ్యా స్వామి? సత్యం విధాతుం నిజ మృత్యుభాషితం వ్యాప్తించ లోకేష్వఖిలేషు చాత్మన అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. ఎంత విశేషమైన శ్లోకం ఇక్కడ. భృత్యుడు మాట సత్యమని చెప్పడానికి వచ్చాడు. తాను సర్వవ్యాపకుడిని అనే మాట చెప్పాడు భృత్యుడు, భక్తుడు. అది సత్యమని చెప్పడానికి వచ్చాడు. ఈ మాట చాలా చమత్కారంగా వేశారు. ప్రహ్లాదుని ఇప్పటి భృత్యుడు, వీడు ఎప్పటి నుంచో గుమ్మం దగ్గర కాపలా కాచిన భృత్యుడు. వాడి మాట సత్యం చేయడానికి వచ్చాడు. అంటే ఇంట కాదు బయట కాదు ప్రాణం ఉన్నవు కాదు ప్రాణం లేని పోళ్ళు అంత చెప్పాడు. ఆ డిజైన్కి తగ్గట్టుగా వచ్చాడు. డిజైన్ చేసేంత హిరణ్యకశిపుడు కనుక నిజ మృత్యు భాషతో అనే మాటలు ఎంత చమత్కారం ఉంది.
రెండవది వ్యాప్తించ లోకేషు అఖిలేషు చాత్మన, సర్వమునందు తాను వ్యాపించి ఉన్నానన్న సత్యాన్ని రుజువు చేయడానికి వచ్చిన ఆ రూపం అదృశ్యత అత్యద్భుత రూపం. ఇంతవరకు ఎప్పుడు కని విని ఎరగనటువంటి రూపం అది. ఆ రూపాన్ని మీరేమంటారు? నా మృగం నా మానుషు. అది సింహము కాదు నరము కాదు అన్నది. ఇంత చమత్కారం అంటే మన నరసింహం అంటాం, కానీ నరా కాదు సింహము కాదు. చాలా విశేషమైన మాట అంటాడు. నువ్వు నర అంటే కాదు సింహం అంటాడు, సింహం అంటే కాదు నర అంటాడు, మొత్తం రెండు కాదంటాడు. ఏమిటి రహస్యమైనది? దీనికే సంధ్యావతారం అని పేరు. నృసింహావతారానికి సంధ్యావతారం, సజ్జోజాతావతారం, యోగావతారం, జ్వాలావతారం, మొత్తానికి తత్వావతారం, సాక్షాత్ పరబ్రహ్మ. ఎందుకంటే ఇక్కడ రహస్యం చూద్దాం స్వామి రూపంలో. సృష్టిలో అందరూ రెండు చూస్తూ ఉంటారు, మీరేనా నేనేనా, కానీ రెండిటిలో ఉంటూ రెంటికి అంటని వాడు భగవంతుడు. తెలుసుకోవాలి ఇక్కడ. సుఖము దుఃఖము, మంచి చెడు, వెలుగు చీకటి అన్నీ భగవంతుడితోనే నడుస్తున్నాడు. వీటన్నిటిలో ఆయన ఉన్నాడు. ద్వంద్వములు ఉపాధులకు ఉన్నాయి కానీ ఆయనకి లేవు. ఆయన లేకపోతే ఈ ద్వంద్వములు లేవు. అన్నీ ఆయన ఉంటేనే ఉంటాయి. అన్నిట్లో ఉంటూ వేటికి అంటకుండా ఆయన ఉంటాడు. ఇది ఎలాంటిదంటే, మీరు ఒక హారం కానీ చేస్తే అందులో పూసలు ఉంటాయి. ఒక నల్ల పూస, ఒక తెల్ల పూస, ఒక ఎర్ర పూస, రంగురంగుల పూసలు. ఈ పూసల్లో దారం మాత్రం ఒకటే. అయితే దారంలో ఏం మార్పు లేదు. మార్పు అంతా దేవుల్లో ఉంది, పూసల్లో. మార్పు లేని తత్వం భగవంతుడైతే మారే తత్వం ప్రపంచం. ఈ ప్రపంచం అనేటువంటి హారంలో సూత్రంలో ఆయన ఉన్నాడు, లేకపోతే హారమే లేదు. ఒక హారం చూపించితే దీని దారం ఉందని మీరు చెప్తారు, లేదంటాడు వాడు. ఎలా ఒప్పిస్తారండి మీరు కూడా? హారం ఉందంటే దారం ఉందని ఎలా అస్యూమ్ చేసుకోవాలో, ప్రపంచం ఉందంటే పరమాత్మ ఉన్నాడని అలాగే తెలుసుకోవాలి. ఇంకో రహస్యం చెప్తాడు ఇక్కడ, తెలుసుకోవాలని పనిచేయి. ఇక్కడ కొంచెం ఆలోచించే వాళ్ళు ఉన్నారు కనుక చెప్తున్నాను. సంధయో అఖిల వృత్తిషు, ధ్యానం యొక్క సూక్ష్మ స్వరూపం ఇక్కడ ఉందండి. దారం ఉందని తెలుసుకోవడం పని చేయొచ్చు. రెండు పూసలను పక్కకి తీస్తే లోపల దారం కనబడుతుంది. తీయక్కలే, కొంచెం పక్కకి తీసి చూడండి. అప్పుడు మీ దృష్టి పూసల మీద కాకుండా దారం మీద పడుతుంది. అలాగే ప్రపంచంలో మన ఆలోచనలు అనేక వెళ్ళిపోతుంటాయి పూసల్లాగా. ఈ ఆలోచన మారిపోతుంటాయి, కానీ ఈ ఆలోచనలన్నింటిలో చైతన్యం మాత్రం ఒకటి. ఈ చైతన్యాన్ని తెలుసుకోవాలంటే ఏ ఆలోచన లేని స్టేట్కి వెళ్ళాలి ఇక్కడ. అది సామాన్యం అంటే కదా, ఏదో ఒకటి ఆలోచన వస్తూ ఉంటుంది. అది ఏ ఆలోచన లేని స్థితిని చూడండి అంటే అదో ఆలోచన చేస్తాం. అది చెయ్యాలంటే ధ్యానం కంప్లీట్నెస్కి రావాలి. అది సమ్యక్ ధ్యానం. సంపూర్ణ ధ్యాన స్థితిలో ఈ రెండు పూసల మధ్య దారాన్ని చూసినట్టు రెండు ఆలోచనల మధ్య ఉన్న చైతన్యాన్ని, సూక్ష్మ కాలాన్ని, సూక్ష్మ చైతన్యాన్ని చూస్తాం. దీన్నే సంధయో అఖిల వృత్తిషు ఉంటుంది వేదాంత శాస్త్రం. ఈ సమ్యక్ ధ్యానాన్నే సంధ్య అని అంటారు. ఆ సంధ్యాతత్వం తెలియాలి అంటే రెండు కాల సంధుల్లో, నీకు కనబడుతున్న సంధుల్లో ధ్యానం చేయి. ఎప్పటికో ఆ సంధ్యను తెలుసుకోగలవు. అది సంధ్యోపాసన రహస్యం. అది సంధ్యోపాసన. మనం ప్రాతకాల, మధ్యాహ్నకాల, సాయంకాల సంధ్య అంటాం, కానీ ధ్యానములో సంధ్యాస్థితికి వెళ్ళాలి. ఇది చేస్తే అది ఎప్పటికైనా వస్తుంది. ఇది ఒక రహస్యం. అందుకే స్వామి సంధ్యాకాలంలో రావడం అంటే, హిరణ్యకశిపుడు అదిగాని ఇదిగాని అదిగాని ఇదిగాని అన్నాడే తప్ప దానికి దీనికి ఆధారమే దేనికి చెందకుండా ఉంటుందని తెలియట్లేదు వీడికి. ఆ స్థితి చూపించాడు ఇక్కడ. అందుకే దీని పేరు సంధ్యావతారం. ద్వంద్వములన్నీ తనలోనే ఉంటాయి, తాను ద్వంద్వాతీతం. అది నరసింహావతారం విశేషం. అది సత్యోజాత, ఒకసారి పుట్టి పెరిగి పనిచేసిన అవతారం కాదు. ఇలా అంటే అలా వచ్చిన అవతారం కనుక ఇన్స్టాంట్. సత్యోత జాత, స్పాంటేనియస్ అంటారు. అప్పటికప్పుడు వచ్చాడు. అందుకే వైద్యుతావతారం అని కూడా పేరు స్వామికి. ఎన్ని పేర్లు ఉన్నాయి. పైగా ఆయన ముఖం అగ్నిమయం, జూలంతా అగ్నిష్కలే. మీరు కాంతిని వెలిగించాక దాని ఫేస్ ఎటువంటి ఏం చెప్తారు? అన్ని వైపులా చూస్తుంది, మల్టీ ఫేస్డ్. కానీ విశ్వాన్ని అంతటి దర్శించే తత్వమేది. అందుకే ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం సర్వతోముఖం, నృసింహం, భీషణం, భద్రం, మృత్యుమృత్యుం నమామ్య. మహామంత్రం చెప్పుకున్నారు ఇక్కడ. ఆ స్వరూపం అలా గోచరించింది, గర్జిస్తూ ఉన్నది. ఇక్కడ 3 నేత్రములతో ఉంది స్వామి ముఖం. అది ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. పాల నేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీనారసింహ. 3 నేత్రములతో ప్రకాశిస్తుంది. అందుకే నృసింహస్వామిని ధ్యానించేటప్పుడు నృసింహ శాస్త్రం ఏం చెప్తోందంటే, ఆనాభే బ్రహ్మణో రూపం ఆగళాత్ వైష్ణవం వపు ఆశీర్షాత్ రుద్రరూపం తం తదగ్ర సర్వత శివం. ఇది నృసింహతత్వం. పాదము నుంచి కటి వరకు బ్రహ్మస్వరూపము, కటి నుంచి కంఠం వరకు విష్ణుస్వరూపము, కంఠము నుంచి శిరస్సు వరకు రుద్రస్వరూపము, తేజస్సు ఆవరించిన తేజస్సు అంతా శివస్వరూపము అని చెప్పారు. అందుకే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకం నృసింహం అటువంటిది. అందుకే రుద్రతత్వానికి సంకేతంగా 3 నేత్రములు. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ. ఆ పాలనేత్రం నుంచి అగ్నిజ్వాలలు వస్తుంటే ఆ జ్వాలను తన చేతితో సవరించుకుంటూ వస్తున్నట్టు. కానీ అటువంటి రూపం. పైగా ఉచ్ఛ్వాస నిశ్వాసలకి గ్రహాలు నక్షత్రాలు కదిలిపోతున్నాయి.
ఆ గాలికి ఎంత గొప్ప భావం ఇక్కడ. ప్రళయ మారుత ఘోర భస్త్రిక పుక్కార లలిత నిశ్వాస డోలారచనయ కులశైల కుంభిని కుముదగిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నరసింహ. అన్నమాచార్యులు గారు 32 అక్షరాలు నృసింహ మంత్రాన్ని ఉపదేశం పొంది జపం చేసి సిద్ధి పొందాడు. అందుకే అన్ని వేల కీర్తనలు రచించగలిగాడు. నృసింహతత్వాన్ని ఇన్ని కీర్తనలు చెప్తున్నాడు అమ్మ. ఆయన ఊపిరి గాలికి గ్రహాల నక్షత్రాలు కదిలిపోతున్నాయి. దాని అర్థం ఏంటి? మన శరీరం కదులుతుందంటే మన ఊపిరి కారణం, ప్రపంచం కదులుతుందంటే పరమాత్మ ఊపిరి కారణం. ఆ ఊపిరి ప్రాణం. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి. ఆ దివ్యమైన ప్రాణస్వరూపుడైన పరమాత్మను దర్శిస్తున్నాం. నరసింహుడా దితి పట్టిని పట్టి ఆ రాక్షసపుత్రుని పట్టుకుని తిన్నగా చోటు చూస్తున్నాడు. ఆ సభాభవనంలో ద్వారం, ద్వారం దగ్గర తిన్నగా వెళ్ళాడు. కాలం సంధ్య, పగలు కాదు రాత్రి కాదు, కానీ పగటి లక్షణమైన వెలుగు మసకగా ఉంది, రాత్రి లక్షణమైనటువంటి మసకతరం ఉంది. రెండూ ఉండవు, రెండింటికి ఆధారత్వంగా ఉంటుంది. అటువంటి కాలాన్ని ఎంచుకుని ఆ సంధ్యాతత్వములో ఒళ్ళు కూర్చోబెట్టుకుని హిరణ్యకశిపుని చీల్చి చెండాడు. విహగేంద్రుండగి వ్రచ్చు కైవడి మహోగ్రహ వృత్తిన్ సాగ్రహుడై ఊరుగులందు వేచే. గరుత్మంతుడు పామును పట్టినట్టుగా పట్టుకుని తాను కూర్చొని తన చేతులతో తోడ మీద వేసుకుని చించును హృత్కమలంపు శోడితము వర్షించు. గుండె చీల్చి అందులో ఉన్న పేగులు నరాలు హారాలుగా వేసుకుని తర్వాత అతని శరీరాన్ని కిందకు తోసి గర్జిస్తూ వెళ్తున్నాడు నరసింహస్వామి. అక్కడ తిన్నగా వెళ్ళి అక్కడ సింహాసనం మీదకి వెళ్ళి కూర్చున్నాడు. భయపడిపోయారు దేవతలందరూ కూడా, నమస్కరిస్తున్నారు. ఆ ఉగ్ర నరసింహుడు వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. అక్కడ ఆయన ఎలా శాంతింపజేయాలా అని అనేక అవస్థలు. భాగవతంలో సాధారణంగా నృసింహచరిత్ర ఇక్కడ పూర్తవుతుంది, కానీ నిజానికి ఇక్కడే ప్రారంభం అవుతుంది. అయ్యా 10 అయ్యాక ప్రారంభం అంటారా అనుకోవద్దు, అప్పుడు అక్కడ గ్రహించవలసిన ఒక రహస్యం ఉంది. దేవతలందరూ స్తోత్రం చేస్తారు, ప్రసన్నుడు కాడే. అప్పుడు లక్ష్మీదేవి వెళుతుంది. ఎందుకంటే ఎవరు చెప్పిన లొంగపోతే కాస్త తగ్గండి అంటే లొంగిపోతారు కొందరు. కనుక ఆవిడ పంపించాడు. ఆవిడ వెళ్ళింది. వెళ్ళినా ఈయనవిడ నాకు తెలియదు. ఇక్కడ ఎంత చూడండి, ప్రళయాక్క బింబంబు పగిది ఉన్నది కానీ నిమ్మోము పూర్ణేందు నిభము కాదు. ఆ ముఖం చూస్తుంటే నాకు ఎప్పుడూ చక్కగా వెన్నెల్లో తిరుగుతున్న ముఖమే గుర్తు. ఈ మొహం ఆయనది కాదు. పది చూపులు అలా ఉన్నాయి. నాకు తెలిసిన చూపులు చూటికి ప్రసాద భాసరు. ఇది అలా లేదు, అగ్నిజ్వాల వెంజలుతుంది. కానీ ఈయన కాడు అన్నది. ఆవిడకి తెలియకని కాదు, పిల్లాడికి అంత తెలిసి అందరికీ చెప్పడం కోసం ఉద్దేశం. ఈ దేవతలు బ్రహ్మగారు అందరూ కూడా మేమెవరికి చెప్పినా శాంతించబడట్లేదు, నువ్వు వెళ్ళి శాంతింపజేయవయ్యా అన్నారు. ఈయన తిన్నగా వెళ్ళి పాఠం లేదు, మంత్రం లేదు, స్తోత్రం లేదు, ఆనందపరసుడి నమస్కరించాడంతే. అక్కడ భయం లేనివాడు అక్కడ ప్రహ్లాదుడు. ఇదండి రహస్యం. భయం లేనివాడు ప్రహ్లాదుడు. దేవతలైనా సరే వాళ్ళ ప్రార్థనలను ఒక్కసారి చూస్తే వాళ్ళు వాళ్ళ వైపు నుంచి దేవుడిని చూశారు, కానీ దేవుడిని దేవుడిగా చూడలేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. దేవతలు అంటారు ఇక్కడ నుంచి రాక్షసుల బాధ లేదు కనుక మేము శాంతంగా జీవించవచ్చు. గంధర్వులు అంటారు ఇక్కడ నుంచి మా పాటలు మేము పాడుకోవచ్చు. ఎప్పుడు వాడి కోసం పాడేవాళ్ళు. అంటే వీళ్ళు ఎంతసేపు భగవంతుని ఎలా చూశారంటే వాళ్ళకు ఒక మేలు చేశాడు, వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉన్నారు, ఇదే అనుకున్నారు, కానీ భగవంతునిగా చూడలేదు ఇక్కడ. ఇది పార్షియల్ అవుట్లుక్, పాక్షిక దృష్టి. వాళ్ళ వైపు నుంచి చూశారు కానీ భగవంతునిగా అర్థం చేసుకోలేదు. మనం కూడా నాకు రోగం తగ్గించండి విష్ణువు, అప్పటి నుంచి విష్ణు శాస్త్రం చదువుతున్నాను. అదే విష్ణువు అర్థం కాదు. ఆయన వల్ల నా రోగం పోయింది ఒకటి అర్థమైంది. విష్ణువు ఏమర్థమయ్యాడు అంతే తెలుసుకోవాల్సింది. భగవంతుడిని అర్థం చేసుకునేవారు వారు భగవంతుడి వల్ల ఏమొస్తున్నాయో అది అర్థం చేసుకునేవాడు. వీళ్ళని అనుగ్రహిస్తాడు కానీ వీళ్ళకి తత్వం తెలియదు. అది తత్వదృష్టి అంటే. ఇది వీళ్ళకి ఏది కావాలో అది ఇచ్చేశాడు. ఎప్పుడైతే ద్వంద్వములు చూస్తూ ఉంటారో వాళ్ళకి ఆయన ఆగ్రహుడే. తెలుసుకోండి ఇక్కడ. ద్వంద్వాలు చూస్తున్నప్పుడు ఆయన ప్రసన్నంగా ఉన్నాడు, ఆయన ఆగ్రహంగా ఉన్నాడు. ప్రతిభావం వీళ్ళకి. ఆ భావం లేనివాడు ప్రహ్లాదుడు ఒక్కడే. అందుకే శాంతింపజేయమని అంటున్నారు, కానీ శాంతమైన స్వభావం, నిర్వికారుడు. ఆయన నేను శాంతింపజేయడం ఏంటి అనే భావంతో ఉన్నాడు ఆయన ఒక్కడు. అయినప్పటికీ వెళ్ళి పాదాల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసాడో లేదో వెంటనే నరసింహస్వామి చెయ్యి చాచి అతని తల నిమిరి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ప్రహ్లాదుడు. చూడండి ఇక్కడ. ఎటువంటి చెయ్యండి సమస్త జగత్తుకి అభయమిచ్చే ఎందరికి అభయమునిచ్చి చెయ్యి కందువుకు మంచి బంగారు చెయ్యి. అటువంటి ఆ చేతిని చాచి ఒళ్ళో పెట్టుకుని తలని మీద ప్రసన్నుడయ్యాడు. ప్రహ్లాద వరదుడై అంతంత జమాజట్టి లాంటి దేవతలు చేయలేని పని పసిపిల్లాడు చేశాడు. ఇక్కడ ఒళ్ళో కూర్చోబెట్టుకుని తలని మరి ముద్దాడి అందరికి కన్నీళ్ళు చూస్తున్న వాళ్ళందరికీ ఎంత భాగ్యవంతుడయ్యా. స్వామి దర్శనమే అసాధ్యమే. ఒళ్ళు కూర్చోబెట్టిన హత్తుకుని మరి తలని పడుతున్నాడు.
ధ్రువుడంతటి వాడు తపస్సు చేస్తే శంఖం తగిలించాడు, చెయ్యి తగిలించలే. ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ ఒళ్ళు తగిలిస్తూ తలని మరుతూ, ఏంటైనా నన్ను చూస్తే భయం వేయలేదా అని అంటాడు. అద్భుతమైన మాట ఇక్కడ. ఎంత అందంగా ఉన్నావు, నువ్వు చూస్తే భయమా? అద్భుతమైన జూలు, అద్భుతమైన గర్జన. ఎంత అందంగా ఉన్నావు నువ్వు. కరదంష్ట్రా భృకుటి సకానకయోగ్రధ్వానయం దీర్ఘత రాంత్రమాలికయు భాస్వన్నెత్తరయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరం. నీ ఆకృతి చూస్తే నాకేం భయం లేదయ్యా. నా భయం దేనికుందో తెలుసా? దేని వల్ల ప్రమాదమో దానికి భయపడాను. నీ వల్ల ప్రమాదం ఏమిటి? ప్రమాదం దేనివల్ల? దుర్భర సంసార దవాగ్నికి వెరతు నీ పాదాశ్రయం చేయలే. భయపడవలసింది సంసారం, నువ్వు కాదు. ఎందుకంటే మెత్తగా కనబడుతుంది, కోసిపారేస్తుంది. భయంకరమైంది ఇక్కడ. అందుకే తెలివైన వాడు సంసారానికి భయపడతాడు, భగవంతుడి దగ్గర అభయాన్ని అనిపిస్తాడు. భయమైన సంసారాన్ని అభయం అనుకుని దేవుళ్ళు ఆడతాడు సామాన్యుడు ఇక్కడ. ఎందుకంటే ముందు నొప్పి తెలిస్తేనే పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం, అవునా లేదా? ఈ సంసారం యొక్క భయానక స్వరూపం తెలిస్తే బయటపడే ప్రయత్నం చేస్తాం. అది తెలియకుండా ఇది బాగుంది బాగుందని దీనిలో దేవుళ్ళు ఆడితే ఎప్పుడు పెడతాం? ఒక ఆయన అన్నట్టు నాకు ఎంతకెళ్ళినా నొప్పి కలగలేదండి అని. అది జబ్బు కానీ గొప్ప గుణం కాదు. అలాగా నా సంసారం ఎప్పటికీ పెయిన్ అనిపించలేదంటే ఇంకా అనుభవించాల్సింది చాలా ఉంది అంతే. ఇక్కడ దీని నుంచి బయటపడాలంటే సామాన్యమైన విషయం ఇది. రహస్యాంశం సామాన్యాంశం కాదు. ప్రహ్లాదుడున్న ఈ మాట శంకర భగవత్పాదుల వారి కరావలంబ స్తోత్రంలో ప్రతి శ్లోకం సంసార కూపమతి ఘోరం అగాధమూలం చదవండి. వెళ్ళి 10 శ్లోకాలు వరుసగా సంసార చూపిస్తాడు. ఇది భయం, నువ్వు అభయం. ఈ భయమైనటువంటి నూతులను కూరుకుపోయాను. బయటికి రాగాలి అంటే నువ్వు ఒడ్డును కూర్చున్నావు కనుక నువ్వు లాగవయ్య చెయ్యెత్తి. ఎవడయ్యా చెయ్యెత్తి లాగలడు? వాడు కూడా కింద పడిపోవడానికి ధైర్యం ఉన్నవాడు, అంతే కదా. నువ్వు చక్కగా ఒడ్డును కూర్చున్నావు, నేను ఇందులో మునిగిపోయాను. నా అంతటి నేను రాలేను, నువ్వే పైకి తీయవయ్యా. సరళాగతంత ఇక్కడ ఉగ్రం అంటే ఉగ్రుడు. ఉగ్రుడు అంటే కోపిష్టని కాదండి అర్థం. ఉగ్రుడు అంటే అన్నిటినీ మించిపోయిన వాడు. తీసుకోండి. ఒక 4 మాట్లాడుకుంటున్నారు. ఏమంటే సైలెంట్గా ఉంటుంటే వెళ్ళలేదు. నోరు మూస్తారా లేదా అన్నాడు. తగ్గిపోయారు. వీళ్ళు మించివాడు వచ్చాడు ఇక్కడ. అది ఉగ్రం అంటే అన్నిటినీ మించిపోయిన వాడు. అది ఇంకోటి ఉగ్రం అనే మాటకి ఉత్తు గ్రసతి, ఇది ఉగ్ర, పైకి లాగేవాడు. ఉగ్రం అనే మాటకి వ్యాఖ్యానమే కరావలంబం. అందుకని లక్ష్మీ నృసింహం అనే కరావలంబం శంకర భగవత్పాదులు వారు ఇచ్చిన మంత్రశాస్త్రం, సామాన్యంగా ఇక్కడ అందులో ఉంది రహస్యం అంతా. పైకి లాగవయ్యా, పైకి లాగు అని ఎవడంటాడండి? పైకి వెళ్ళాలనుకున్నవాడు, అంతే కదా. కానీ ఇంకా కూరుకుపోయి పైన ఒకటి ఉందని తెలియని వాడు చేతులు కిందే ఉంచుతాడు. చేతులు పైకెత్తాడంటే అర్థం నేను రాలేను, నువ్వే ఎత్తవయ్యా, లాగు పైకి. అంటే నువ్వు చెయ్యెత్తితే ఆయన చెయ్యొత్తిస్తాడు. నువ్వు చెయ్యెత్తకుండా అలాగే కూర్చుంటే ఆయన ఏం చేస్తాడు ఇక్కడ? కనుకనే చెయ్యెత్తడం మానవ ప్రయత్నం, చేయూతనివ్వడం ఈశ్వరానుగ్రహం. రెండూ కలిస్తేనే మోక్షం. ఇది రహస్యం. ఇక లక్ష్మీ నృసింహం అమదేహి కరావలం వల్ల మొత్తం ఉంది రహస్యం. అందుకు నాకు భయం లేదయ్యా, నువ్వు అభయం. మళ్ళీ సంసారంలోకి వస్తాను, ఎక్కడ పడిపోతానో తెలియదు. ఇక్కడ భయంకరమైన సంసారం. అందుకు నాకు అభయస్థితి నువ్వే అని చెప్పగానే చాలా బాగుంది. ఏదైనా కోరుకో అన్నాడు ఆయన. ఇదిగో అదే వద్దు, నువ్వు కోరుకో అనగానే మళ్ళీ ఏమిటా నేను ఆలోచిస్తాను, నేను నుంచి దూరం చెప్తాను. ఎందుకయ్యా? పైగా కోరికలు తీర్చేటప్పుడు తీర్చుకునేవాడు తీర్చేవాడు ఇద్దరు ఉంటారు. ఇద్దరికి ఎవరి ప్రయోజనాలు వాడుకుంటాయి. కోరిక తీరడం వీడి ప్రయోజనం, వీడి వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటేనే కోరిక తీరుస్తారు అవతల వాడు, అవునా లేదా? కనుక వీడికి అవసరం, వాడికి ప్రయోజనం, రెండూ ఉన్నాయి ఇక్కడ. ఒక ఆయన పాపం జేబులోంచి డబ్బులు తీసి తెచ్చాట. ఏంటంటే అంత ఇచ్చేసారంటే ఎప్పటికైనా పనికొస్తాడులే అన్నట్టు. ఇలా మనం ఎవరికి ఏది చేసినా ఒక ఆయన నిష్కామంగా అన్ని చేస్తానండి అన్నాడు. అవునా అండి, నిష్కామంగా చేస్తేనే మోక్షం వస్తుందండి అన్నాడు. అంటే వాడికి ఒక ప్రయోజనం ఉంది కనుక తీర్చేవాడికి తీర్చుకునేవాడికి ప్రయోజనం ఉంటుంది. కనుక పరిపూర్ణుడివైన నీకు ప్రయోజనం లేదు, నాకు కోరిక లేదు. అందుకు స్వామి ఇలాంటి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టికయ్యా అని ఒకటే మాట. బాగుంది. నేను కల్పవృక్షాన్ని ఇంతవరకు వీళ్ళందరూ ఎన్ని స్తోత్రాలు చేశారో చూసేవా? అన్ని కోరికలు తీర్చడానికి నేను రూపం ధరించి కూర్చున్నాను. నేను రూపం ధరించానంటే మీరు ఏది అడిగితే అది ఇస్తానని చెప్పడానికి రూపం ధరించాను. భక్తానుగ్రహ విగ్రహం. అటువంటిప్పుడు నువ్వు ఏది కోరుకోకుండా నేను వెళ్ళిపోయాను అనుకో, బాగుండదు. ఏదో కోరుకున్నాడు, ఇదేదో బాగుంది. మరి ఈయన కోరుకుంటే కానీ వెళ్ళేటట్లేడని ఒక మాట అన్నాడు. ఏ కోరిక లేని స్థితిని మరి కోరుకుంటున్నాను స్వామి అన్నాడు. చాలా విశేషమైన అద్భుతమైన మాట. అంతా అయిన తర్వాత ఒక మాట అన్నాడు, మా నాన్నగారికి సద్గతి కావాలన్నాడు. మరి ఇది కోరిక కాదా? కాదు, ధర్మం. ఇది ధర్మం. తన తండ్రికి సద్గతి కావాలి. ఎందుకంటే ఇటువంటి మరణం పొందినవాడి సద్గతి ఎక్కడ అంటే, నిన్ను కనడంతోనే మీ నాన్న నీ పూర్వతరాలు ఎప్పుడో సద్గతికి అర్హులైపోయారు. ఇంకేం పర్వాలేదు ఇక్కడ.
అందులో సందేహమే లేదు. నువ్వు ఎన్నో పుణ్యాలు చేసిన వాడివి, మంచి జీవుడివి. అందుకే ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయి. ఆ రాజ్యంలో వచ్చేటువంటి భోగాలను అనుభవించు, నీ పుణ్యం క్షయమైపోతుంది. యజ్ఞయాగాలతో నన్ను ఆరాధించు, పాపక్షయమైపోతుంది. ఉభయకర్మలు క్షయించాక నువ్వు నాలోనికే చేరుతావు అని స్వామివారు ప్రహ్లాదుని అనుగ్రహించారు. ఆ గోళ్ళు ప్రకాశించుతూ ఉన్నాయి. ఎంత అందమైన గోళ్ళు! ఆ గోళ్ళకి మనము నమస్కారం చేసుకుందాం. స్ఫురిత విబుధ జన ముఖములు, పరివిదలిత ధనుజన్య భగపతి తను ముఖములు, గురు రుచిజిత శిఖములు, నరహరికర నఖములమరు నతజన సుఖములు, నరహరికర నఖములమరు నతజన సుఖములు. ఆ గోళ్ళు ఎలా ఉన్నాయి అంటే స్ఫురిత విబుధ జన ముఖములు. భక్తులు చూడగానే వాళ్ళ కళ్ళు విచ్చుకుంటున్నాయి ఆనందంగా. అదే శరణాగత నయన చకోర చంద్ర రేఖాయమాన అంటాడు పోతన గారు. శరణాగత భక్తుడికి ఆ మొత్తం 10 గోళ్ళు 10 నెలవంకల్లా కనబడుతుంది. రాక్షసులకి అది గొడ్డలి వలె కొడవల వలె కనబడుతున్నాయి ఇక్కడ అటువంటి. అందుకే స్వామి రూపం ఇలాంటి తిరకాసైన ఇబ్బంది నృసింహుడికి వచ్చినట్టు ఏ అవతారంలో రాలేదండి. రాముడు శబరిని అనుగ్రహించినప్పుడు కరుణ, రావణుడి దగ్గర నిలబడినప్పుడు ప్రతాపం. కానీ శిక్షించవలసినటువంటి రాక్షసుడు, రక్షించవలసిన భక్తుడు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఏ రూపంలో రావాలి? ఆ ఇబ్బంది ఈయనకు వచ్చింది. ప్రహ్లాద హిరణ్యకశిప రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీరరస సంగీతుంటే నేను నృసింహదేవుడు అంటారు పోతాడు. ప్రహ్లాదుని పట్ల కరుణ, హిరణ్యకశిపుడి మీద ఆగ్రహం రెండూ ఒకేసారి కలబోసుకుని కరుణా వీరరసావతారంగా వచ్చినటువంటి స్వామి అసలు స్వరూపము అభయమే. అభయమే ఆయన యొక్క స్వరూపము. అని నృసింహతత్వం ఎంత విస్తారంగా ఎంత లోతుగా ఉంటుంది. బయట కథలా కనబడ్డా నృసింహతత్వం సర్వవ్యాపక తత్వాన్ని, సంపూర్ణ విష్ణుతత్వాన్ని ఆవిష్కరించినటువంటిది. ఆయన ఎప్పుడూ లక్ష్మీ నృసింహుడు. అందుకే విష్ణు సహస్రం ఒక్కసారి మనం మననం చేసుకుంటే ఇదివరకు చెప్పుకున్నది అయినప్పటికీ కూడా విశ్వం విష్ణు వషట్కార భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షత్రజ్ఞక్షర ఏవ చ యోగో యోగ విధాం శ్రేష్ఠో ప్రధాన పురుషేశ్వర. అక్కడ వరకు మీరు చదివితే విష్ణు అంటే ఏంటి డెఫినిషన్ అండి. ఏమీ లేదు. విశ్వమంతా ఉన్నాడు, అంతటా వ్యాపించాడు, అన్నిటా ఉన్నాడు. కానీ ఆయన దేనికి అంటాడు కదా భూతాత్మ. ఆయన మించిన తత్వం లేదు కానీ పరమాత్మ. ఆయనే ప్రధాన పురుష ఈశ్వర. ప్రధానం అంటే ప్రకృతి, పురుషుడు అంటే జీవుడు, ఈశ్వరుడు. ఈ 3 రూపంలో వ్యాపించున్నాడు. ఇంతవరకు విష్ణు వర్ణం లేదు చూడండి. విశ్వం నుంచి ప్రధాన పురుషేశ్వరుడు విష్ణుతత్వమే. ఆ విష్ణుతత్వం అంతా రూపం ధరించి వస్తే నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. నారసింహవపు ఆ రూపం నారసింహ శరీరం, వపు అంటే శరీరం. నారసింహవపు అని శ్రీమాన్. ఎంత శోభ, ఎంత అందం, ఎంత పరాక్రమం! అదే లక్ష్మి. ఆయన యొక్క శోభ పరాక్రమ ఐశ్వర్యమే లక్ష్మి. ఆయన కేశవుడు. కేశవుడు అంటే గొప్ప కిరణములు కలవాడు, ఒకటి గొప్ప కేశములు కలవాడు. ఇంకా అర్థాన్ని శంకరులు చెప్తున్నారు. కష్ట అష్ట ఈశ ఎత్ర వశే వర్తంతే ఇది కేశవ అన్నారు. కా ఆ ఈశ కలిస్తే కేశ. ఈ 3 ఎవరి స్వరూపం? వాడు కేశవుడు. కా అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణువు, ఈశ అంటే రుద్రుడు. ఈ 3 రూపమైన వాడు కేశవుడు. అందుకే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన నారాయణ బ్రహ్మము నరసింహస్వామి. ఆయన లాంటి శరీరం మరొకటి ఉండదు. మనం అందరికీ పురుష శరీరం అయితే ఆయన పురుషోత్తముడు. అందుకే నారసింహవపు శ్రీమాన్ కేశవం పురుషోత్తమ. అలాంటి పరిపూర్ణమైన నారసింహ బ్రహ్మం భారతదేశం అంతటా వివిధ రూపాలతో ఆరాధింపబడుతున్నది. భగవత్పాదుల వారు నృసింహోపాసకుడు. అదేవిధంగా మహానుభావుడు పద్మపాదాచార్యుల వారు నృసింహ దర్శనం పొందినటువంటి వారు. అలాంటి మహాత్ముడు పద్మపాదాచార్యుల వారు శ్రీశైల అరణ్యాల్లో తిరుగుతూ నృసింహం అంతా జపం చేసుకుంటున్నారు. అప్పుడు బోయవాడు వచ్చాడు. స్వామి, మీరు ఈ అడవుల్లో తిరుగుతున్నారు కదా ఏ జంతువు కోసం అంటే వాళ్ళ లక్షణం అందులో చూస్తూ ఉంటాడు. అది అలవాటు వాళ్ళకి. ఏ జంతువు కోసం అంటే నవ్వాడైనా. వీడికి ఏం చెప్తే అర్థమవుతుంది? ఒక జంతువు ఉందయ్యా, కంఠం నుంచి పాదం వరకు మనిషి రూపంతో ఉంటుంది, పైన సింహవదం ఉంటుంది, ఆయన కోసం తిరుగుతున్నానయ్యా అన్నట్టు ఆర్తితం. నేను ఇంతకాలం అడవులో తిరిగాను, నాకు కనబడలేదే, అందుకే నేను అన్వేషిస్తున్నాను, నాకు ఎక్కడైనా దొరికితే నేను తెచ్చిపెడతారు సింహ అన్నాడు. కొన్నాళ్ళకి ఒక తాడు ఇడ్చుకుంటూ వస్తున్నాడు బోయవాడు. పద్మపాదాచార్యులు చూశారు, ఏమిటది? ఆయన ఈడుపడుతున్న తాడు కనబడుతున్నాయి కానీ తాడు కట్టబడి ఒక ఆయన ఉన్నాడు, ఆయన కనబడట్లేదు. పద్మపాదుడు అడిగాడు, ఏమిటయ్యా నువ్వు చేస్తున్నది? నువ్వు చెప్పిన జంతువు దొరికింది, కట్టి తెచ్చాను అన్నాడు. ఇక్కడ అరే కనబడట్లేదు. నీకు కనబడట్లేదు? నాకు కనబడుతుంది, చూడు ఎంత బాగున్నదో, సింహం ముఖం శరీరం. ఏడుపు వచ్చింది పద్మపాదాచార్యుల వారికి. కనబడట్లేదు తనకి, ఆయనకి కనబడుతున్నాడు. ఎలా పట్టేది జంతువుని అన్నాడు. నువ్వు వర్ణించారు కదా, అప్పటి నుంచి వెతికేను అన్నాడు.
చూడండి ఎందుకు వెతక చూసిన అర్థమవుతుందని చెప్తున్నాను. వెతుకుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనస్సు ఒక వస్తువుని వెతుకుతున్నామంటే ఆ రూపం మనసులో తిరుగుతూ ఉంటుంది. ఇది ఆలోచించండి, అది సహజం. ఏదో సూదో బొమ్మో పారేసుకున్నాం, వెతుకుతున్నంతసేపు మనసులో బొమ్మాకారం మెదులుతూ ఉంటుంది, అవునా లేదా? అది ఎంతెంత వెతక చూచిన. అందుకే అన్వేషణ సాధన. నువ్వు చెప్పిన మృగం ఎక్కడుందా అని వెతుకుతున్నప్పుడు ముందు నా మనసులో ప్రింట్ అయింది అంటే నాకు తెలియకుండా ధ్యానం. పగలు రాత్రి పట్టుదలతో తిరిగాను, ఆ పట్టుదల సాధన. ఈ రెండిటితో నాకు చోటు దొరికాడు. అప్పుడు భోరుని ఏడ్చాడు పద్మపాదాచార్యులు, ఇంత జపం చేసేది నాకు కనబడలేదు, నీకు దర్శనం ఇచ్చాడని కనబడిన రూపానికి పాద నమస్కారం చేస్తే ఒక్కసారి పద్మపాదాచార్యుల వరకు కూడా దర్శనం ఇచ్చాడు స్వామివారు. అక్కడ భక్తవత్సలుడు, వెతికేవాడికి దొరికేవాడు. సత్యజ్ఞాన సుఖ స్వరూపమమలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం శంఖం చక్ర పినాకసా భయకరాన్ బిభ్రాణమర్కచ్చవిం క్షత్రీభూత ఫణీంద్ర బిందు ధవళం లక్ష్మీం నృసింహం భజే, శ్రీ లక్ష్మీ నృసింహం భజే. ఈరోజు యాదగిరి నుంచి వచ్చినటువంటి లక్ష్మీ నృసింహస్వామి మా ఇంటికి మా ఊరికి దగ్గర. అంటే భాగ్యనగరంకి సరిగ్గా మేమున్న చోటు ఏసరావు నగర్, అక్కడికి చాలా దగ్గర స్వామివారు. అక్కడ ఆ క్షేత్రంలో 3 రోజుల పాటు రుచికుడి గురించి చెప్పుకున్న భాగ్యం నాకు లభించింది. నాపై స్వామికి ఎంత వాత్సల్యమో, ఇవాళ ఇక్కడికి వస్తున్నాను, నా దగ్గరకు వచ్చి మాట్లాడన్నాడు. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ మన తెలంగాణ సంస్థ వారికి, అదేవిధంగా ఇక్కడి దాకా పంపించినటువంటి దేవస్థానం వారికి, ప్రభుత్వ నిర్వాహకులకి కూడా కృతజ్ఞతలు చెప్తూ స్వస్తి.